హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 16కి వచ్చాం. లాస్ట్ అప్లోడ్ చేసిన పార్ట్స్ అని చూడకపోతే కంపల్సరీగా చూడండి. సో క్లియర్గా చూసుకోండి, మనకి జీకే ఆల్రెడీ 500 బిట్స్ చెప్పాం, జోగ్రఫీ ఒక 250 బిట్స్ అయ్యాయి. సో రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా మనం చూడడం జరుగుతుంది. సో తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుందండి. సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేయండి. సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అరిథమెటిక్ అయితే ఒక 2700 క్వశ్చన్స్, రీజనింగ్ అయితే ఒక 4500 క్వశ్చన్స్, అండ్ మోడర్న్ హిస్టరీ అయితే ఒక 38 అవర్స్ క్లాస్ ఉంటుంది, అండ్ ఏపీ హిస్టరీ అయితే 120 అవర్స్ క్లాస్ ఉంటుంది. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇవి పెయిడ్ క్లాసెస్. ఓకే, సో ఓకే అండి, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 251 క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ డస్ నాట్ లై ఆన్ ఇండో బంగ్లా బోర్డర్ అంటున్నాడు. మనం ఆల్రెడీ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా చూసాము, లైక్ ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని బిట్స్. చైనాతో బార్డర్ చూసాం, బంగ్లాదేశ్తో కూడా చూసాం, ఏమేం స్టేట్స్ బంగ్లాదేశ్తో బార్డర్ పంచుకుంటున్నాయి అనేది. దాంట్లో భాగంగానే మనము అప్పుడు ఏం అబ్జర్వ్ చేసాము అంటే, త్రిపుర అనేది బంగ్లాదేశ్తో బార్డర్ ఉండదు అని మనం అనుకున్నాం అనమాట. ఇండో బంగ్లా బార్డర్ అంటే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. త్రిపుర అనేది ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఉండదు. అస్సాం ఉంటుంది బంగ్లాదేశ్తో, మిజోరాం ఉంటుంది, మణిపూర్ ఉంటుంది, త్రిపుర అనేది ఉండదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ లైక్ ప్రీవియస్ క్లాస్లో చూడడం జరిగింది, పొలిటికల్ మ్యాప్ చూసి. సో ఎవరన్నా ఆ ప్రీవియస్ క్లాస్ ఆ క్వశ్చన్స్ చూడకుండా డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ చూస్తే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ప్రీవియస్ క్లాసెస్ చూసి ఒక ఆర్డర్లో వస్తే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి కావాల్సిన కాన్సెప్ట్ మనం బిఫోర్ క్లాసెస్లో కవర్ చేస్తున్నాము, ఒక కంటిన్యూటీలో వెళ్తున్నాం అనమాట. అందుకని డే 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ నుంచి వస్తే మనకి కంటిన్యూషన్ ఉంటుంది, బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ త్రిపుర. శాడిల్ పీక్, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈస్ లొకేటెడ్ ఇన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే శాడిల్ పీక్. ఆల్రెడీ నేను దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈ పాయింట్ చెప్పడం జరిగింది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అతి ఎత్తైన పర్వత శ్రేణి శాడిల్ పీక్ అని మీకు నేను చెప్పాను. అయితే ఈ శాడిల్ పీక్ అనేది ఎక్కడుంది? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే ఒక్క దీవి కాదు ఫ్రెండ్స్, దీంట్లో చాలా దీవులు ఉంటాయి. అందులో మనం చూసామన్నమాట, నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, లిటిల్ అండమాన్ అట్లా ఉంటాయి అని చెప్పి. సో ఈ శాడిల్ పీక్ ఎక్కడుంది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. నార్త్ అండమాన్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి శాడిల్ పీక్. ఆల్రెడీ దీనికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్, క్లియర్ కట్ కాన్సెప్ట్ అంతా మనం చూడడం జరిగింది అండమాన్కి సంబంధించి ప్రీవియస్ క్లాసెస్లో. కాబట్టి ఒకవేళ ఫస్ట్ టైం ఇది చూస్తే నేను అందుకనే సజెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ నుంచి కంటిన్యూషన్లో ఉండి ఎవ్రీడే నోట్స్ చేసుకోండి. సో దట్ మనకి ఆ క్వశ్చన్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఆ కాన్సెప్ట్కి సంబంధించి మనం ఈజీగా గుర్తుపట్టి పెట్టగలుగుతాం. కాబట్టి ఇక్కడ శాడిల్ పీక్ అంటే నార్త్ అండమాన్లో ఉంటుంది మనకి. నెక్స్ట్, ద బరాక్ రివర్ ఇస్ ఎ ఫేమస్ రివర్ ఆఫ్. బరాక్ రివర్ కింద 4 ఆప్షన్స్ ఇచ్చి దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. వెస్టర్న్ ఘాట్, ఈస్టర్న్ ఘాట్, సాత్పురా హిల్స్ అండ్ మణిపూర్ హిల్స్. సో బరాక్ నది నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన నది అండి, బారాక్ రివర్. ఈ బారాక్ రివర్ వచ్చేసరికి మనకి దాదాపుగా 900 కిలోమీటర్స్ లెంగ్త్లో ఉంటుంది. మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం, అస్సాం ఈ రాష్ట్రాల గుండా ప్రయాణించి బే ఆఫ్ బెంగాల్లో సముద్రంలో కలిసిపోతుంది. ఈ మొత్తం 900 కిలోమీటర్స్లో బారాక్ నది మన ఇండియాలో 524 కిలోమీటర్స్ వెళ్తుంది. బంగ్లాదేశ్లో రిమైనింగ్ లెంగ్త్ వెళ్తుంది. సో దీని యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే మణిపూర్ హిల్స్లో అన్నమాట. మణిపూర్ హిల్స్లో జన్మిస్తుంటుంది బరాక్ రివర్. కాబట్టి ద బరాక్ రివర్ ఇస్ ఎ ఫేమస్ రివర్ ఆఫ్ అంటే మణిపూర్ హిల్స్. బరాక్ నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే మణిపూర్ కొండలు. ద మౌంటైన్ సిస్టమ్ ఆఫ్ ఆల్ప్స్, కార్పాథియన్స్, ట్రాన్సిల్వేనియన్, బాల్కన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. మనం ఆల్ప్స్ అనేది చాలాసార్లు వింటుంటాము, చాలా ఫేమస్ అనమాట ఆల్ప్స్ మౌంటైన్స్.
ఇంకా ఇక్కడ కార్పేథియన్స్, ట్రాన్సిల్వేనియన్, బాల్కన్స్ అనేవి ఇచ్చాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాడు. అయితే మనము ఫారిన్ వాళ్ళ జాగ్రఫీ కూడా చదవాలా అని మీకు డౌట్ రావచ్చు. అయితే అట్లాగా తీసుకోకండి. ఇది జనరల్గా ఆల్ప్స్ ఇట్లాంటి కొన్ని మౌంటైన్స్ ఏ కంట్రీకి సంబంధించినది వరల్డ్ జాగ్రఫీలో మనకు వస్తుంటుంది. కొన్ని విషయాలు మనం వరల్డ్ జాగ్రఫీలో కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలకు వస్తే, మౌంట్ ఎవరెస్ట్కి వస్తే అది నేపాల్కి చెందినది అని మనం పరిగణించలేము కదా. అట్లాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి వరల్డ్ జాగ్రఫీ సిలబస్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి ఎక్కడ ఉన్నాయని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఆల్ప్స్ యూరప్లో ఉంటుంది, కార్పేథియన్స్ యూరప్, ట్రాన్సిల్వేనియన్ మౌంటైన్స్ యూరప్, బాల్కన్ మౌంటైన్ యూరప్. కాబట్టి ఇవన్నీ యూరప్కి చెందిన పర్వతాలు అన్నమాట. ఆల్ప్స్, కార్పేథియన్స్, ట్రాన్సిల్వేనియా, బాల్కన్స్ అనే పర్వత వ్యవస్థ ఎక్కడుంది అంటే యూరోప్లో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ నీడ్ మ్యాక్సిమం వాటర్ పెర్ హెక్టర్? ఒక హెక్టర్ పంటకి కింద వాటిలో ఏ పంటలకు ఎక్కువ నీరు అవసరం అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. వీటన్నిటిలో చెరుకుకి, షుగర్ కేన్కి ఎక్కువ నీరు అవసరం పడుతుందండి. షుగర్ కేన్కి అన్నిటికన్నా బెస్ట్ సాయిల్ ఏది అంటే బ్లాక్ సాయిల్. షుగర్ కేన్కి ఎక్కువ నీరు కింద ఇచ్చిన ఆప్షన్స్లో అవసరం అన్నమాట నీరు. కాబట్టి షుగర్ కేన్ ఈస్ ది ఆన్సర్. ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్? సహజ వాయువు మనకు ఉంటుంది కదండి, న్యాచురల్ గ్యాస్. ఇది మన ఎర్త్ భూభాగంలో మనకి దొరుకుతుంది. దీంతో కూడా మనము విద్యుత్ని తయారు చేయగలుగుతాము. ఎనర్జీ సోర్స్ అన్నమాట న్యాచురల్ గ్యాస్ అంటాం, సహజ వాయువు. అయితే ప్రపంచంలోనే సహజ వాయువు యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు ఎవరు, ఏ దేశం అని అడుగుతున్నాడు. మనకి వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ రష్యా. సో రష్యా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. జిన్హువా ఈజ్ ది అఫీషియల్ న్యూస్ ఏజెన్సీ ఆఫ్? మనకి భారతదేశానికి వచ్చేసరికి భారత ప్రభుత్వం యొక్క అఫీషియల్, మన ఇండియా యొక్క అఫీషియల్ న్యూస్ ఏజెన్సీ ఏది ఫ్రెండ్స్? దూరదర్శన్. అంటే ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుందన్నమాట, గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అదేవిధంగా చైనాలో చూసుకుంటే మనకి జిన్జువా అనేది వాళ్ళ యొక్క అఫీషియల్ న్యూస్ ఏజెన్సీ. కాబట్టి చైనాకు చెందిన న్యూస్ ఏజెన్సీ అనమాట జిన్జువా. మసాయ్ ట్రైబ్స్ ఆర్ ఫౌండ్ ఇన్? మసాయ్ తెగ ప్రజలు ఎక్కడ ఉంటారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఆఫ్రికా ఖండం ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఆఫ్రికా లాగా మరి భావిస్తే, తూర్పు ఆఫ్రికాలో కెన్యా మరియు దాని క్రిందనే టాంజానియా అనే 2 దేశాలు ఉంటాయి ఫ్రెండ్స్, కెన్యా, టాంజానియా. అక్కడ ఎక్కువగా ఈ మసాయ్ తెగ వాళ్ళు నివసిస్తుంటారనమాట. కాబట్టి ఆఫ్రికాలో ఇది తూర్పు ఆఫ్రికా, అనగా ఈస్ట్ ఆఫ్రికాలో ఎక్కువగా మసాయ్ తెగ ప్రజలు ఉంటుంటారు, తూర్పు ఆఫ్రికాలో. ఓకే, ఇక్కడ మ్యాప్ ఇవ్వడం జరిగింది కదండి, చూసారు కదా, ఇది ఆఫ్రికా యొక్క ఖండం యొక్క, ఆఫ్రికా కాంటినెంట్ యొక్క మ్యాప్ ఇది. అందులో మనకి తూర్పు ఆఫ్రికా చూసుకుంటే కెన్యా, టాంజానియా ఇక్కడ ఉన్నాయి కదా, కెన్యా, టాంజానియా. ఈ 2 దేశాల్లో మసాయ్ తెగ వాళ్ళు ఎక్కువగా నివసిస్తుంటారు. కాబట్టి ఎక్కడి వీళ్ళ యొక్క స్థలము, నివసించే స్థలము అంటే తూర్పు ఆఫ్రికా అని మనము చెప్పాలి. టీటాగఢ్, ఆమ్లాయ్ అండ్ నేపానగర్ ఆర్ నోన్ ఫర్ అంటున్నాడు. మనకి జాగ్రఫీలో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. మనకి జాగ్రఫీలో పరిశ్రమల గురించి కానీ, రహదారుల గురించి కానీ, కమ్యూనికేషన్స్, పవర్ ప్లాంట్స్, విద్యుత్ కేంద్రాలు, అట్లా అణు విద్యుత్ కేంద్రాలన్నా అవనివ్వండి, జల విద్యుత్ కేంద్రాలన్నా అవ్వండి, థర్మల్ పవర్ స్టేషన్స్ అవనివ్వండి, లేదా మనకి ఎయిర్పోర్ట్స్ గురించి, సీపోర్ట్స్ గురించి, మనకి ఇంకా మినరల్స్, మెటల్స్ వాటి గురించి, పంటల గురించి, ఇట్లా స్కోప్ చాలా ఎక్కువ ఉంటుందండి జాగ్రఫీలో. ఫ్యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యాప్స్ అర్థం చేసుకోవాలి, ఫిజికల్ జాగ్రఫీ అట్లాగా జనాభా, పాపులేషన్ జాగ్రఫీ కింద వస్తుంది. సో జాగ్రఫీ అంటే మీరు దాన్ని లైట్గా తీసుకోవడానికి ఉండదండి, ఎందుకంటే అది వాస్ట్ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. కాకపోతే ఇది కొంచెం ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు హెల్ప్ఫుల్ అవుతాయి ఎగ్జామినేషన్స్లో. సో ఇక్కడ ప్రశ్న చూడండి ఎట్లా అడుగుతున్నాడు.
టీటాగఢ్, ఆమ్లాయ్, నేపానగర్ అనే 3 ప్రదేశాలు ఇచ్చి అవి దేనికి ప్రసిద్ధిగాంచినవి అంటున్నాడు. మనం గనక వెస్ట్ బెంగాల్లో నివసించేటట్టయితే ఖచ్చితంగా ఈ టీటాగఢ్ అనే పేరు వినే ఉంటాం, ఎందుకంటే అక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. మనం జనరల్గా ఇక్కడ ఈ పేరు అంతగా వినలేకపోయినా, ఒకవేళ ఇఫ్ వీఆర్ నేటివ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ దెన్ వీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ హర్డ్ దిస్ నేమ్ అనమాట, టీటాగఢ్. దేనికి ఫేమస్ టీటాగఢ్ అంటే పేపర్ ఇండస్ట్రీకి ఫేమస్. టీటాగఢ్ పేపర్ మిల్స్ అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్, టీటాగఢ్ పేపర్ మిల్స్. ఆమ్లై కూడా పేపర్కి చాలా ఫేమస్, ఆమ్లైలో కూడా పేపర్ మిల్స్ ఉంటాయి. నేపానగర్లో కూడా చాలా ఫేమస్ అనమాట ఫర్ పేపర్ ఇండస్ట్రీ. ఆమ్లై చూసుకుంటే ఏ రాష్ట్రం కింద ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. నేపానగర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో టీటాగఢ్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దీస్ ఆర్ ఫేమస్ ఫర్ పేపర్ పరిశ్రమ. నెక్స్ట్, తిలయ్య డ్యామ్, కోనార్ డ్యామ్, మైథాన్ డ్యామ్ అండ్ పాంచేట్ హిల్ డ్యామ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ అండర్. ఏ ప్రాజెక్ట్ కింద ఈ డ్యామ్లన్నీ నిర్మించారు అని అడుగుతున్నాడు. మనకి ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటి అంటే దాంట్లో చాలా భాగాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఏదన్నా ఒక యాక్టివిటీని మనం ప్రాజెక్ట్ అని చెప్పామంటే దాంట్లో భాగంగా చాలా రకాల డ్యాములు కట్టడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పోలవరం ప్రాజెక్ట్ అన్నాం అనుకోండి. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏదో ఒక్క డ్యామ్ గురించో లేకపోతే ఒక్క కెనాల్ గురించో మాట్లాడేది కదా, ఆ వ్యవస్థని మొత్తం మనం ప్రాజెక్ట్ అంటాం. ఆ ప్రాజెక్ట్లో భాగంగా డ్యామ్స్ ఉంటాయి, విద్యుత్ కేంద్రాలు ఉంటాయి, కెనాల్స్ ఉంటాయి, నదుల అనుసంధానం ఉంటుంది, లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపే మనం ప్రాజెక్ట్ అంటాం. అయితే కింద ఏ ప్రాజెక్ట్లో భాగంగా మనకి ఇక్కడ పేర్కోబడిన ఆనకట్టులు నిర్మించారు అంటున్నాడు. ఏమేమి ఆనకట్టులు? తిలయ్య ఆనకట్టు, కోనార్ ఆనకట్టు, మైదాన్ ఆనకట్టు, పాంచేట్ ఆనకట్టు, ఇవన్నీ దేని కింద నిర్మించారు అని అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దిస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దామోదర్ వ్యాలీ. ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 4 ఆనకట్టుల్ని జార్ఖండ్లో నిర్మించారండి. ఏంటేంటి అవి? బరాకర్ రివర్ పైన నదిపైన మైథోన్ డ్యాము, బరాకర్ నదిపైనే తిలయ్య డ్యాము, కోనార్ నదిపైన కోనార్ డ్యాము, మరియు దామోదర్ నదిపైన పంచేట్ డ్యామ్. సో ఇవన్నీ దేని కింద భాగం అంటే దామోదర్ వ్యాలీ అథారిటీ ఆర్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. 261st క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రిడామినెంట్ టైప్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్? భారతీయ వ్యవసాయం యొక్క ప్రధాన రకం ఏమిటి? ఏ రకమైన వ్యవసాయం ప్రధానంగా మన భారతదేశంలో పాటించేది అన్నట్టు అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ మనకి కమర్షియల్ అగ్రికల్చర్ అంటే జనరల్గా హైలీ డెవలప్డ్ కంట్రీస్, యూఎస్ఏ, యూకే ఇట్లాంటి కంట్రీస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదేంటి అంటే కమర్షియల్ అగ్రికల్చర్ అంటే పండిస్తారు, కాకపోతే ఆ పంట వాళ్ళు తినడం కోసం వాటి కోసం కాదనమాట పండించేది. ఆ పంటని ఎక్స్పోర్ట్ చేయడం కోసం లేకపోతే షాప్స్లో అమ్మడం కోసం, కమర్షియల్ పర్పస్ కోసము, వాణిజ్యం కోసం పండించే వ్యవసాయాన్ని మనం వాణిజ్య వ్యవసాయం అంటాము. ఇది బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఈ రకమైన వ్యవసాయాన్ని పాటిస్తారు. మన భారతదేశంలో ఇంకా ఈ స్టేజ్ రాలేదన్నమాట, వాణిజ్య వ్యవసాయం స్టేజ్. సో నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్. ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది జనరల్గా ఒకప్పుడు ఇట్లాంటివి పాటించరు. చాలా విస్తారమైన ప్రదేశంలో పంటలు పండించడం. మన భారతదేశంలో ఒక్కొక్కరి కింద అంత పెద్ద ల్యాండ్స్ ఉంటాయి. అంటే ఎవరో కొంతమంది అట్లా పండిస్తారు, అంటే పెద్ద రైతులు కొంతమంది ఎవరో ఆ ఛాన్స్ ఉంటుందన్నమాట పెద్ద ల్యాండ్స్లో పండించే ఈ అగ్రికల్చర్. కానీ మన దగ్గర చాలా వరకు చూసుకుంటే చిన్న చిన్న రైతులు ఉంటారు, సన్నకారు రైతులు, ఉపాంత రైతులు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి చిన్న భూముల్లో పండించుకుంటారు అనమాట. ఈ ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ కూడా డెవలప్డ్ కంట్రీస్లో చేస్తారు. చాలా పెద్ద హెక్టార్ల్లో ఉంటాయండి వాళ్ళ భూములు. దానిపైన ఎరువులు వేయడానికి కూడా వాళ్ళు హెలికాప్టర్లోనో లేకపోతే చిన్న డ్రోన్స్లో కూడా ఈ మధ్యన వేస్తున్నారు. అంతా మెషిన్స్తో చేస్తుంటారు. బల్క్లో వాళ్ళకి చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దాన్ని వాళ్ళు వాణిజ్యం కోసం వాణిజ్యం చేస్తారు. దాంతో చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట వాళ్ళకి. అయితే ఇది కూడా డెవలప్డ్ కంట్రీస్లోనే ఉంటుంది, మన ఇండియాలో ఇంకా ఈ స్టేజ్ రాలేదు. ప్లాంటేషన్ అగ్రికల్చర్, తోటల వ్యవసాయం. మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మన దేశంలో తోటల వ్యవసాయం చేయరు ఫ్రెండ్స్. మన దేశంలో తోటల వ్యవసాయం కొంతమంది రైతులు మాత్రమే చేస్తుంటారు.
ఎక్కువ మంది చేసేది కాదు ఇది ఇంకా. కాబట్టి తోటల వ్యవసాయం కూడా ప్రధానమైన రకం కాదు మన భారతదేశంలో. మన భారతదేశంలో చూసుకుంటే గ్రామాలకు వెళ్ళి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది రైతులు పండిస్తారు. అయితే ఎంత పండిస్తారు అంటే కేవలం వాళ్ళు తిని కొంత మిగిలితే ఆ కొంతని మార్కెట్లోనో లేకపోతే ఎక్కడో బయట అమ్మి జీవనోపాధిని నిలుపుకోవడం కోసం, అంటే లైవ్లీహుడ్ని మెయింటైన్ చేయడం కోసం అంతవరకే వ్యవసాయం అనేది చేస్తారు. కానీ వ్యాపారం చేయడానికి, వాణిజ్యానికి పైన ఎక్కువ ఫోకస్ ఉండదన్నమాట. కాబట్టి ప్రధానమైన రకం మన దేశంలో పాటించే వ్యవసాయం ఏది అంటే జీవనాధార వ్యవసాయం. దీన్నే ఇంగ్లీష్లో సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు. కేవలం వాళ్ళు సబ్సిస్ట్ అవ్వడం కోసం, అంటే వాళ్ళ జీవనాధారం ముందుకు వెళ్ళడం కోసం, అది జరగడం కోసం మాత్రమే వ్యవసాయం అనేది చేస్తుంటారు. కాబట్టి సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఆర్ జీవనాధార వ్యవసాయం ఇస్ ది రైట్ ఆన్సర్. విచ్ స్టేట్ హ్యాస్ ది లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ లిగ్నైట్ కోల్? కోల్ గురించి మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు కోల్ గురించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కోల్ బొగ్గు అనేది 3 రకాలు అన్నమాట మనకి ప్రధానంగా. ఒకటి యాంథ్రసైట్ బొగ్గు, 2 లిగ్నైట్ బొగ్గు, 3 బిటుమినస్ బొగ్గు. ఇవన్నీ రకాలు అన్నమాట బొగ్గులో. అయితే కొన్ని బుక్స్లో మనకి పీట్ అని అంటాము, దాన్ని బొగ్గు రకంగానే ఇస్తారు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే పీట్ అనేది బొగ్గుగా పరిగణించకూడదు ఫ్రెండ్స్. పీట్ ఇంకా బొగ్గు తయారవ్వలేదన్నమాట, ఇంకా బిఫోర్ స్టేజ్ ఆఫ్ పీట్. అందుకనే మీరు జియాలజీ బుక్స్ కనుక చూసినట్లయితే పీట్ని బొగ్గు రకం కింద పరిగణించరు. బట్ జనరల్గా కొన్ని బుక్స్లో పీట్ కోల్లో ఒక రకంగానే ఇస్తారు, వాట్ ఎవర్. సో పీట్ అనేది ఒకటి ఉంటుంది. అయితే మనకి పీట్ అంటే ఏంటంటే మన ఫాసిల్స్ ఉంటాయి కదండి, చెట్లు అవన్నీ ఇట్లా అవన్నీ ఎప్పుడైనా భూకంపం వచ్చినా లేకపోతే ఏదన్నా వాల్కెనిక్ యాక్టివిటీ జరిగిన విస్ఫోటమైనప్పుడు ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఇవి భూమి కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అయితే వెళ్ళిన కొంత సమయం అయిందనుకోండి, దానికి ఇంకా అంత టెంపరేచర్ ప్రెషర్ పైన పడట్లే అనమాట. సో కొంత టైం అయ్యేసరికి దీంట్లో మాయిశ్చర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫాసిల్స్ కూడా అంటే మనకు అందులో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అనమాట ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏంటి అంటే అది ఇంకా ఫుల్ టైప్ ఆఫ్ కోల్ కాదు, ఫుల్ టైప్ ఆఫ్ కోల్ ఇంకా ఫార్మ్ అవ్వలే. అయితే కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యేసరికి చాలా కాలం గుండా అక్కడ భూమి లోపల చూసుకుంటే చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. టెంపరేచర్ వేడిగా ఉంది, పీడనం ప్రెషర్ వేడిగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఇది అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే పీట్ కాస్త లిగ్నైట్గా మారుతుంది. ఈ లిగ్నైట్లో ఏమవుతుందంటే కోల్లో ఉన్న వాటర్ శాతం, నీరు శాతం తగ్గుతుందన్నమాట. దాంతో కార్బన్ కంటెంట్ ఏదైతే ఉందో అది కొంచెం పెరిగినట్టు అవుతుంటుంది ఇది తగ్గడం వల్ల, నీరు కంటెంట్ తగ్గడం వల్ల. కాబట్టి పీట్ చాలా కాలంకి లిగ్నైట్ అవుతుంది. ఈ లిగ్నైట్ అనేది అంటే అంత ప్యూర్ కోల్ కాదు ఫ్రెండ్స్, అంటే అంత మంచి కోల్ కాదనమాట కోల్ పరంగా మాట్లాడుకుంటే వేరే వాటితో పోలిస్తే. కాకపోతే మనకి ఎక్కువ దొరికేది లిగ్నైట్ కోలే అనమాట. ఎక్కువ వాడేది కూడా విద్యుత్ కేంద్రాలు లిగ్నైట్ కోలే. కాకపోతే రకాల గుణం మాట్లాడినప్పుడు, క్వాలిటీ పరంగా మాట్లాడినప్పుడు అంత క్వాలిటీ కాదు లిగ్నైట్, ఎందుకంటే ఇది జస్ట్ ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉంది. అయితే లిగ్నైట్ చాలా సంవత్సరాలు అయ్యాక, కొన్ని లక్షల సంవత్సరాలు ఫ్రెండ్స్, చాలా సంవత్సరాలు అంటే హై టెంపరేచర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ కండిషన్స్లో లిగ్నైట్ కాస్త బిటుమినస్గా మారుతుంది. బిటుమినస్ కోల్ అనేది సెకండ్ బెస్ట్ కోల్ అనమాట, అంటే క్వాలిటీలో చూసుకుంటే. లిగ్నైట్ అనేది థర్డ్ బెస్ట్, బిటుమినస్ అనేది సెకండ్ బెస్ట్. ఈ బిటుమినస్ కొన్ని లక్షల సంవత్సరాలకి ఇదే కండిషన్స్, టెంపరేచర్, ఉష్ణోగ్రత మరియు పీడనం చాలా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో చాలా కాలానికి యాంథ్రసైట్గా మారుతుంది. ఈ యాంథ్రసైట్ వచ్చేసరికి దాదాపుగా నీరు శాతం అందులో తగ్గిపోతుంది. కంప్లీట్గా కార్బన్ శాతం మాత్రమే ఉంటుంది, కార్బన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. సో ఎంత నీరు శాతం తక్కువ ఉండి ఎంత కార్బన్ శాతం ఎక్కువ ఉంటే దాన్ని అంత బెస్ట్ కోల్ అంటాము. యాంథ్రసైట్లో దాదాపుగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మనకి నీరు కంటెంట్. అదే లిగ్నైట్ వచ్చేసరికి దాదాపుగా సగం వరకు 50% వాటరే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది స్టేజెస్ ఆఫ్ కోల్. బెస్ట్ కోల్ ఏది అంటే యాంథ్రసైట్ అని చెప్పాలి. అయితే ఇక్కడ మనకి లిగ్నైట్ గురించి ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్. ఏమంటున్నాడు, మన దేశంలో ఏ రాష్ట్రంలో లిగ్నైట్ బొగ్గు అనేది ఎక్కువ నిల్వలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి మన దేశంలో అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకి తమిళనాడు అనేది ఆన్సర్ ఫ్రెండ్స్. సో తమిళనాడులో మనకి ఎక్కువ లిగ్నైట్ బొగ్గు నిల్వలు ఉన్నాయి.
మోన్పా, డాఫ్లా, అబోర్, మిష్మి, నిషి అండ్ నాగాస్ ఆర్ ద ప్రామినెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఫౌండ్ ఇన్. సో ఇక్కడ మనకి కొన్ని తెగల జాతుల వాళ్ళది ఇచ్చారు. మోన్పా, డఫ్లా, అబోర్, మిష్మి, నిషి మరియు నాగాలు, వీరందరూ ట్రైబ్స్ అన్నమాట. ఈ తెగల వారు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటుంటారు అని ప్రశ్న అడుగుతున్నాడు. వీరందరూ ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ద నహర్కతియా ఆయిల్ ఫీల్డ్ ఈస్ లొకేటెడ్ ఇన్. నహర్కతియా చమురు క్షేత్రం ఎక్కడ ఉంది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. నహర్కతియా అస్సాంలో మనకి ఉంటుంది ఫ్రెండ్స్. నహర్కతియా ఆయిల్ ఫీల్డ్, నహర్కతియా చమురు క్షేత్రం, అస్సాం. ద సెకండ్ జోన్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ 30 కిలోమీటర్స్ టు 2900 కిలోమీటర్స్ డెప్త్ ఈస్ అంటున్నాడు ప్రశ్న. అంటే 30 కిలోమీటర్ల నుండి 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న భూమి లోపల రెండవ జోన్ ఏది అంటున్నాడు. ఇక్కడ నేను మీకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ని బ్రీఫ్ ఐడియా ఇస్తాను ఫ్రెండ్స్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ని బ్రీఫ్ ఐడియా ఇస్తాను. మనం గనక ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్, మన భూమి లోపలికి చూసుకుంటే మన భూమి దాదాపుగా 6400 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది ఫ్రెండ్స్. రేడియస్ అంటే ఉపరితలం నుంచి లోపలికి సెంటర్కి చూసుకుంటే రేడియస్ అంటాము, అది 6400 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే భూమి యొక్క పైన చూసుకుంటే ఒక చిన్న పొర ఉంటుంది, దాన్ని మనము క్రస్ట్ అంటాం అనమాట. సో మొదటి పొర క్రస్ట్, అది చాలా తక్కువ విడ్త్ ఉంటుంది, వెడల్పు ఉంటుంది. క్రస్ట్ తర్వాత చూసుకుంటే మనకి మ్యాంటిల్ అనేది ఉంటుంది. మ్యాంటిల్ తర్వాత మనకి రెండింటిని కలిపి కోర్ అంటాము. అయితే ఆ కోర్లో బయట ఉన్న భాగాన్ని ఔటర్ కోర్ అంటాము, లోపల ఉన్న భాగాన్ని మనము ఇన్నర్ కోర్ అంటాము. సో ఇది భూమి లోపల ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం వెర్టికల్ వ్యూలో ఇట్లా చూద్దాం. సేమ్ ఇదే ఇమేజ్ ఇదే, బట్ ఇక్కడ ఏంటంటే వెర్టికల్ ఇమేజ్లో చూస్తున్నాం. ఈ పైన ఉంది కదా ఫ్రెండ్స్ మనకి పొర, ఇందులోనే భూమి మనమంతా ఉంటుంది అని ఈ పైన అనమాట. అయితే ఆ పైన ఇక్కడ ఉంటుందంతా ఈ యొక్క రాయల అంటే స్టోన్స్తో, రాక్స్తో కూడి ఉంటుంది. ఈ లేయర్నే మనము క్రస్ట్ అంటాం అనమాట. ఇది దాదాపుగా మనకి 0 నుంచి 100 కిలోమీటర్స్ లోతు వరకు ఉంటుంది. కొన్ని దగ్గరలో చాలా తక్కువ ఉంటుంది క్రస్ట్, కొన్ని దగ్గరలో ఎక్కువ ఉంటుంది. సో యావరేజ్గా 0 నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు పైన ఉండే పొరని మనము క్రస్ట్ అంటాము. ఈ క్రస్ట్ అయిపోయిన తర్వాత మనకి వెంటనే మ్యాంటిల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ క్రస్ట్ కింద నుంచి ఇక్కడ వరకు క్రస్ట్ కింద నుంచి దాదాపుగా ఇక్కడ వరకు మనం చూసుకుంటే మ్యాంటిల్ అనమాట. మ్యాంటిల్ కింద సగం ఔటర్ కోర్, ఇంకా కిందకు వస్తే ఇన్నర్ కోర్. సో ఇది స్ట్రక్చర్. అయితే ఇక్కడ ప్రశ్నలు ఏమంటున్నాడంటే, ఇప్పుడు కిలోమీటర్స్ వైపు చూద్దాం. చూడండి, క్రస్ట్ మనకి 100 కిలోమీటర్లు, దాదాపుగా 0 నుంచి 100, యావరేజ్గా కొన్ని బుక్స్లో 30 ఇస్తాడు, కొన్ని బుక్స్లో 50 కిలోమీటర్స్ లోతు వరకు క్రస్ట్ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మనకు ప్రశ్నలో ఏమడిగాడంటే 30 కిలోమీటర్లు అని ప్రశ్నలు అడిగాడు. సో ప్రశ్న బట్టి మనం చూసుకుంటే 30 కిలోమీటర్ల లోతు వరకు క్రస్ట్ ఉందనుకోండి. ఆ క్రస్ట్ కింద ఏ భాగం ఉంది? మ్యాంటిల్ ఉంటుంది. ఎంతవరకు ఉంది మ్యాంటిల్? ఇక్కడ నుంచి పైనుంచి చూసుకుంటే 2900 కిలోమీటర్ల లోతు వరకు. అంటే దీన్ని మీకు ఈ విధంగా చెప్తాను చూడండి. ఇది మన యొక్క భూమి ఉపరితలం, సర్ఫేస్ అనుకోండి. కొంచెం కింద వరకు చూసుకుంటే మీకు ఇక్కడ క్రస్ట్ ఉంటుందన్నమాట. ఇదంతా క్రస్ట్. ఇది ఇంకా కిందకి ఇట్లా వస్తే క్రస్ట్ కన్నా కిందకి ఇది మ్యాంటిల్ అనమాట. ఇది ఎంత లోతు అంటే భూమి ఉపరితలం నుంచి దాదాపుగా 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఎక్కడి నుంచి? 30 కిలోమీటర్ల నుంచి ఉంటుంది. ఈ 30 కిలోమీటర్ల పైన ఉన్నది ఏంటి? క్రస్ట్ అనమాట. సో దీని కింద ఉన్నది మ్యాంటిల్. ఆ మ్యాంటిల్ కింద ఉన్నది దాదాపుగా పైనుంచి చూసుకుంటే 5100 అంటే 2900 కిలోమీటర్ల నుంచి 5100 కిలోమీటర్ల లోతు కలిగి మధ్యలో ఉన్నదాన్ని మనం ఔటర్ కోర్ అంటాము. 5100 కిలోమీటర్ల లోతు నుంచి 6400, దాదాపుగా 6378 కిలోమీటర్ల లోతు వరకు ఉండేదాన్ని మనము ఇన్నర్ కోర్ అంటాము. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడిగాడంటే 30 నుంచి 2900 ఏది అంటున్నాడు. కాబట్టి మ్యాంటిల్. ఇక్కడ మీరు కేవలం ప్రశ్నకే చదవకుండా కాన్సెప్ట్ని కూడా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఎట్లా అడిగినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండొచ్చు. ఐడియా వచ్చింది కదా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ఎట్లా ఉంటుంది. క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. కిలోమీటర్ల పరంగా మాట్లాడుకుంటే ఉపరితలం నుంచి క్రస్ట్ 30, మ్యాంటిల్ 2900,
అవుటర్ కోర్ 5000, ఇన్నర్ కోర్ 6400 అట్లా గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్ వచ్చేసరికి మ్యాంటిల్ అవుతుంది. ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ, మనకి రైల్వే జోన్స్ ఆల్రెడీ మనము బిఫోర్ ఒక ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం. 18 జోన్లుగా విడదీశారు అని మనం చదువుకున్నాం. ముందు 17 ఉండేవి, రీసెంట్గా సౌత్ కోస్టల్ జోన్ విశాఖపట్నం జోన్ తయారు చేశారు కదా, ఏర్పాటు చేశారు కదా, దాంతో 18 జోన్లు ఉన్నాయి ఇప్పుడు మనకి రైల్వేస్ పరంగా. మరి ఇక్కడ క్వశ్చన్లో పోస్టల్ జోన్స్ అంటున్నాడు, అంటే మన భారతదేశం మొత్తాన్ని జోన్స్ లాగా విడదీస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు, సో దట్ అడ్మినిస్ట్రేషన్గా వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం. రైల్వేలో ఉన్న జోన్లలో సగం ఉంటాయి అన్నమాట మనకు పోస్టల్లో ఉన్న జోన్లు. అంటే ఎన్ని? 9 ఉంటాయి. 267th క్వశ్చన్ ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఈ లేక్ పేరు వేంబనాడ్ లేక్ అనమాట. మనకు చాలా మూవీస్లో కూడా చూపించడం జరుగుతుంది. కేరళకి వెళ్ళి అక్కడ ఒక లేక్స్ లాగా అక్కడ బోట్స్లో వెళ్ళడం జరుగుతుంటుంది, హీరో కానీ లేకపోతే ఎవరన్నా. సో అక్కడ లేక్స్ చూపిస్తుంటారు కదా, ఎక్కువ ఈ లేక్ చూపిస్తుంటారు అనమాట మూవీస్. ఇది ఎల్ఎఫ్పిలో ఉంటుంటుంది. అయితే ఇది లేక్ పేరు వేంబనాథ్ లేక్. ఈ వేంబనాథ్ లేక్ అనేది ఎక్కడ ఉంది అంటే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి కర్ణాటక అనమాట. చూస్తేనే మనకి ఐడియా వచ్చేస్తుంది కదా. సో దిస్ ఈస్ కేరళ, ఆబ్వియస్లీ దిస్ హ్యాస్ టు బి కేరళ. సో కేరళలో మనకి లేక్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ దీనికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే మన భారతదేశంలోనే పొడవైన సరస్సు ఫ్రెండ్స్. ఇది పొడవైన సరస్సు, లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా ఈస్ వేంబనాథ్ లేక్ అన్నమాట. ద లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ లొకేటెడ్ ఇన్, ప్రపంచంలో అతిపెద్ద మడ అడవులు ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. మనకి మన భారతదేశంలోనే వెస్ట్ బెంగాల్ ఉంటుంది, పక్కన బంగ్లాదేశ్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఈ రెండు ప్రాంతాలు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చాలా గ్యాప్స్ ఉంటుంటాయి అన్నమాట ఇట్లా లోపలికి. అయితే ఇక్కడ నదుల నుంచి వచ్చే నీరు, సముద్రం నుంచి వచ్చే నీరు అట్లా కలిసి అక్కడ అట్లాగా ఉంటుంటాయి ఆ వాటర్ అట్లాగా. దాంతో అంతా అక్కడ ల్యాండ్ అంతా చిత్తడుగా ఉండి మడ అడవులు ఏర్పడుతుంటాయి. దాన్నే మనం వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న ఆ మడ అడవుల్ని సుందర్బన్స్ అంటాము. అయితే ఈ సుందర్బన్స్ అనేది ప్రపంచంలోనే అతి పెద్దదైన మడ అడవులు ఫ్రెండ్స్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటాం ఇంగ్లీష్లో. సో ద లార్జెస్ట్ ఫారెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ లొకేటెడ్ అంటే వెస్ట్ బెంగాల్ అని మనం అనాలి. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు ఎక్కడ ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. వాటి పేరు ఏంటంటే సుందర్బన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారు కదా, ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్, మనకి ఇది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఈ మధ్యలో చూసుకుంటే అంతా ఇట్లా క్రాక్స్ లాగా ఉంటాయి. సో నదులు, సముద్రం నీరు కొంత అంతా ఇట్లా స్టాటిక్గా ఉండడం జరుగుతుంటుంది కంటిన్యూస్గా త్రూఅవుట్ ఇయర్. దాంతో ఇక్కడ ఏర్పడే అడవులనే మడ అడవులు అంటాము, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ అంటాము. అయితే ప్రపంచంలోనే వరల్డ్లోనే అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే సుందర్బన్స్ అనమాట. మన దేశంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంటాయి సుందర్బన్స్. 269th క్వశ్చన్, ద కాలమ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇస్ డివైడెడ్ ఇంటూ 5 డిఫరెంట్ లేయర్స్ నేమ్లీ. ఇక్కడ అట్మాస్ఫియర్ అన్నమాట అంటే అట్మాస్ఫియర్ వాతావరణం యొక్క పొరల్ని ఇక్కడ చెప్పమంటున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ని కూడా. ఇవి లేయర్స్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ అంటాం. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ యొక్క పొరలు అనమాట ఇవి లేయర్స్. అన్నిటికన్నా ఇది మన భూమి అనుకోండి, ఇది అనుకోండి మన భూమి సర్ఫేస్ అనమాట. దాదాపుగా 8 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో మనకి ట్రోపోస్ఫియర్ ఉంటుంది. ఇది ఫస్ట్ పొర, మొదటి పొర. దాని తర్వాత మనకి 12 నుంచి 50 కిలోమీటర్లు, అంటే కింద నుంచి చూసుకుంటే, కింద నుంచి మనం మాట్లాడితే ఇది 8 to 15 కిలోమీటర్స్. కింద నుంచి చూసుకుంటే 12 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు మనకి స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. దానిపైన 50 నుంచి 80 కిలోమీటర్లు మీసోస్ఫియర్. దానిపైన థెర్మోస్ఫియర్. ఈ థెర్మోస్ఫియర్ని ఐనోస్ఫియర్ అని కూడా అంటారు, ఐనోస్ఫియర్. దానిపైన ఎగ్జోస్ఫియర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి లేయర్స్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అనేది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎర్త్స్ లేయర్లో, డిఫరెంట్ టైప్స్. మనకి ఇంకా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే ఈ ఓజోన్ పొర ఉంది చూసారా, ఇక్కడ వేసాడు ఓజోన్ లేయర్ అని. ఇది భూమి యొక్క సర్ఫేస్ నుంచి, ఉపరితలం నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనగా ఏ లేయర్లో ఉంది? స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది ఓజోన్ పొర అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ప్రశ్న ఏం అడిగాడంటే ఆర్డర్లో పెట్టమంటున్నాడు అనమాట డిఫరెంట్ లేయర్స్ని. ఫస్ట్ ఏది? ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ ఏది? స్ట్రాటోస్ఫియర్. సో ఆప్షన్స్లో చూడండి, ట్రోపోస్ఫియర్ ఉంది, మనకి స్ట్రాటోస్ఫియర్ ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ తర్వాత మనకి మీసోస్ఫియర్ వస్తుంది. సో మీసోస్ఫియర్ అంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ థెర్మోస్ఫియర్ అన్న ఐనోస్ఫియర్ అన్న ఒకటే ఫ్రెండ్స్. సో ఐనోస్ఫియర్ ఇక్కడ
ఆ నెక్స్ట్ ఎక్సోస్పియర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డి మనకి. నెక్స్ట్ 270th క్వశ్చన్. యాజ్ పర్ 2011 సెన్సస్ డేటా లోయెస్ట్ డికేడల్ గ్రోత్ రేట్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప దశాబ్ది వృద్ధి రేటు ఎక్కడ నమోదయ్యింది అంటున్నాడు. మనకి దీని మీనింగ్ ఏంటి? డికేడల్ గ్రోత్ రేట్ అంటే, దశాబ్ద వృద్ధి రేటు అంటే మనకి 2011లో సెన్సస్ గణాంకాలు వచ్చినాయి. దానికన్నా ముందు 2001లో వచ్చినాయి. అయితే ఈ 2001 నుంచి 2011 వరకు అంటే 10 సంవత్సరాలు అనమాట. ఈ 10 సంవత్సరాల్లో జనాభా వృద్ధి రేటు ఎంత ఉందో లెక్కిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో 2001లో 100 మంది నివసిస్తున్నారు అనుకోండి. 2011కు వచ్చేసరికి ఆ ప్రాంతంలో 105 మంది ఉన్నారనుకోండి. జనాభా ఎంత వృద్ధి అయినట్టు 10 సంవత్సరాల్లో? 100 నుంచి 105 అంటే 5% వృద్ధి అయినట్టు. సో ఈ విధంగా జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటు లెక్కిస్తారు. అయితే మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈ దశాబ్ద వృద్ధి రేటు అనేది అతి తక్కువగా నమోదైంది అని అడుగుతున్నాడు. అయితే దీని ఆన్సర్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కేరళ అనమాట. ఎందుకంటే కేరళ లాంటి రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ అట్లాంటివి చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశారు. దాంతో జనాభా వృద్ధి రేట్ అనేది చాలా తగ్గిందనమాట. సో కేరళకి దాదాపుగా 4.56% ఉండింది అంతే, చాలా తక్కువ ఇది. దశాబ్ద వృద్ధి రేట్ ఇంత తక్కువ ఉండడం అంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ అట్లాంటివి చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఈస్ కేరళ. 271st క్వశ్చన్. ఎర్త్క్వేక్స్ వేవ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ నేమ్లీ. అంటే భూకంప తరంగాలు 2 రకాలు, ఏంటవి అంటున్నాడు. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది మన భూమి యొక్క ఉపరితలం అనుకోండి, ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. ప్రథమంగా ఎర్త్క్వేక్స్ ఎక్కడో చాలా లోతుగా వస్తాయి. ఎక్కడైతే ఎర్త్క్వేక్ వచ్చిందో, భూకంపం సంభవించిందో అక్కడ 2 రకాల వేవ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఒక వేవ్స్ని పీ వేవ్స్ అంటాం, ఇంకో వేవ్స్ని ఎస్ వేవ్స్ అంటాం. ఇవన్నీ ఎక్కడైతే భూకంపం వచ్చిందో ఆ బాడీ నుంచే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనము బాడీ వేవ్స్ అంటాం. తెలుగులో వృత్తాకార తరంగాలు అంటాం వీటిని, బాడీ వేవ్స్. అయితే ఈ వేవ్స్ అట్లా ట్రావెల్ అయ్యి భూమి యొక్క ఉపరితలంకి దగ్గరగా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న రాయిలు, రాక్స్ ఇవన్నీ చాలా డెలికేట్, కింద ఉన్నంత స్ట్రాంగ్ ఉండవు ఫ్రెండ్స్, చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. సో డెలికేట్గా ఉండడం వల్ల ఈ వేవ్స్ ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఈ రాయల గుండా ఇట్లా ప్రవహించినప్పుడు ఈ వేవ్స్ ఇవంత బలంగా ఉండవు కాబట్టి ఇక్కడ ఉన్న రాయల్ని ఇవి బ్రేక్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడన్నా రాయిని ఇట్లా బ్రేక్ చేసినప్పుడు, ఇది మనకి సైన్స్లో ఉంటుంది, రాయిని ఎప్పుడైనా ఇట్లా బ్రేక్ అయినప్పుడు దాని నుంచి స్ట్రెయిన్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది అనమాట. ఎనర్జీ ఏ రకంగా రిలీజ్ అవుద్ది? వేవ్స్, తరంగాల రూపంలో రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న రాయల్ని ఈ కింద వృత్తాకార వేవ్స్ని వెళ్ళి వాటిని విరిచినప్పుడు వాటి నుంచి తరంగాలు మళ్ళీ రిలీజ్ అవుతాయి. అయితే ఈ తరంగాలు ఏంటి? ఈ ఉపరితలం దగ్గరలో ఉన్న రాయల నుంచి రిలీజ్ అయినాయి కదా, అందుకనే దీన్ని ఉపరితల తరంగాలు అంటాం. ఇంగ్లీష్లో చూసుకోమనుకోండి, ఇవన్నీ సర్ఫేస్కి దగ్గరలో ఉన్నాయి కదా, ఈ సర్ఫేస్కి దగ్గరలో ఉన్నాయి రాక్స్. ఈ సర్ఫేస్కి దగ్గరలో ఉన్న రాక్స్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ వేవ్స్ రిలీజ్ అవుతున్నాయి. అందుకని వీటిని మనము సర్ఫేస్ వేవ్స్ అంటాము. సో మనకి 2 రకాలు ఉంటాయి అన్నమాట భూకంపం వచ్చినప్పుడు. క్రింద అయ్యేది యాక్చువల్గా బాడీ వేవ్స్, ఆ పైన వచ్చేది సర్ఫేస్ వేవ్స్. తెలుగులో చూసుకుంటే వీటిని వృత్తాకార అంటాము, వీటిని ఉపరితలం అంటాం. వృత్తాకార మరియు ఉపరితల తరంగాలు. కాబట్టి ఏమేమి ఉంటాయి ఫ్రెండ్స్ మనకి? బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. వృత్తాకార కాదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీటిని శరీర తరంగాలు, బాడీ వేవ్స్ కదా, శరీర తరంగాలు అంటాం బాడీ వేవ్స్. మరియు ఉపరితల తరంగాలు, ఉపరితల అంటే సర్ఫేస్ వేవ్స్. సో బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్ అంటాము. ఈ 2 ఎర్త్క్వేక్లో తరంగాలు అన్నమాట. 272nd question. The first of the 14 biosphere reserves of India was established in 1986 is ఏంటి అని అడుగుతున్నాడు. అంటే 1986లో స్థాపించబడిన భారతదేశంలోని 14 బయోస్పియర్ రిజర్వ్లో మొదటిది ఏది అని అంటున్నాడు. మనకి నీల్గిరి బయోస్పియర్ రిజర్వ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది భారతదేశంలోనే ఏర్పరిచిన బయోస్పియర్ రిజర్వ్స్లో మొదటి బయోస్పియర్ రిజర్వ్ అనమాట, నీల్గిరి బయోస్పియర్ రిజర్వ్. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారో అని ఎప్పుడైనా బిట్ అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 1986లో
ఏర్పరిచారు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ని. ఇది మనకి వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉంటుందన్నమాట. వెస్టర్న్ ఘాట్స్. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా 1986, వెస్టర్న్ ఘాట్స్. ద లార్జెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్, భారతదేశం యొక్క అతిపెద్ద ఓడరేవు ఏది అని అడుగుతున్నాడు. భారతదేశం యొక్క అతిపెద్ద ఓడరేవు పేరు చెప్తాను ఫస్ట్. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఎక్కడుంది ఇది? ముంబైలో ఉంటుంది. దీన్నే ముంబై పోర్ట్ అంటాము. దీనికే ఇంకొక పేరు ఉంటుంది ఫ్రెండ్స్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్కే నావషేవ పోర్ట్ అని కూడా అంటుంటారు. సో నావషేవ పోర్ట్ ఆర్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ లొకేటెడ్ ఇన్ ముంబై, ఆల్సో నోన్ as ముంబై పోర్ట్, ఈస్ ది లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. ముంబై పోర్ట్ అతిపెద్ద ఓడరేవు భారతదేశంలోనే. ద రిక్టర్ స్కేల్ ఆన్ విచ్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ క్వేక్ ఈస్ మెజర్డ్ వాస్ డెవలప్డ్ ఇన్. మనం భూకంపం యొక్క తీవ్రత లేదా పరిమాణం కొలిచే రిక్టర్ స్కేలు ఎప్పుడు అభివృద్ధి చేయబడింది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఎప్పుడన్నా భూకంపం వస్తే నెక్స్ట్ డే మనం న్యూస్లో ఏమని చూస్తామండి? భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్లో 4.5 లేకపోతే 5.6 అట్లాగా నమోదయ్యింది అని మనం వింటుంటాం. సో భూకంపాన్ని కొలిచేది రిక్టర్ స్కేల్ ద్వారా. అయితే ఇటువంటి రిక్టర్ స్కేల్ ఏ సంవత్సరంలో దీన్ని అభివృద్ధి చేశారో అని మనకు ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, 1935లో రిక్టర్ అనే ఒక శాస్త్రవేత్త మరియు గుటెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఇద్దరూ కలిసి రిక్టర్ స్కేల్ని రూపొందించడం జరిగింది. సో 1935. ద ప్రిడామినెంట్ గ్యాసెస్ దట్ కాన్స్టిట్యూట్ ద సన్ ఆర్, అంటే సూర్యుడిలో ఉన్న ప్రధానమైన వాయువులు ఏది? ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి. ఏదన్నా ఒక నక్షత్రం ఉందనుకోండి, సూర్యుడు ఏంటి నక్షత్రం, దగ్గరగా ఉన్నాడు నక్షత్రం, అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు అనమాట. సో ఏదన్నా ఒక నక్షత్రం స్టార్లో చూసుకుంటే, సో మనకి మనుషులకి ఏ విధంగా అయితే మనకి స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అంటే మనము ఫస్ట్ చైల్డ్గా ఉంటాము, తర్వాత యంగ్, తర్వాత మిడిల్ ఏజెస్కి వస్తాము, తర్వాత ఓల్డ్ ఏజ్కి వస్తాము, తర్వాత అల్టిమేట్లీ మనము చనిపోతాము. అదేవిధంగా ఏదైతే ఉందో స్టేజెస్ స్టార్స్లో కూడా ఉంటాయి. ఫస్ట్ స్టార్స్ పుడతాయి, బర్త్, దాని తర్వాత యంగ్ స్టేజ్కి వెళ్తాయి స్టార్స్, తర్వాత కొంత మిడిల్ స్టేజ్కి వెళ్తాయి, దాని తర్వాత కొంచెం ఓల్డ్ అయిపోతాయి ఫ్రెండ్స్, దాని తర్వాత స్టార్స్ కూడా డెత్ అయిపోతాయి అన్నమాట. అయితే మనకి యంగ్ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో స్టార్లు ఉన్నప్పుడు వాటిలో హైడ్రోజన్ అండ్ హీలియం ఈ రెండు వాయువులు ప్రధానంగా ఉంటాయి. ఈ చాలా లోపల న్యూక్లియర్ ప్రాసెస్ జరుగుతుంటాయి అన్నమాట. మనకి స్టార్స్ లోపల న్యూక్లియర్ ప్రాసెస్ జరుగుతుంటాయి. చాలా కాలం అయ్యాక ఈ హైడ్రోజన్ హీలియం కన్వర్ట్ అయిపోతుంటుంది అనమాట. దేనిగా? హైడ్రోజన్ హీలియం ఉంటాయి ఫ్రెండ్స్. హైడ్రోజన్ హీలియం కాస్త కార్బన్గా, దాని తర్వాత ఆక్సిజన్గా, మెల్లగా అదే స్టేజెస్ వెళ్ళేసరికి మిడిల్ కొంచెం ఎండింగ్ వచ్చేసరికి మెగ్నీషియం, దాని తర్వాత కూడా ఐరన్, వీటి స్టేజ్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఆ స్టార్స్. ఈ స్టేజ్కి వెళ్ళిందంటే అది చాలా చాలా ర్యాపిడ్గా ఉంటుంది అనమాట. దానిలో జరిగే రియాక్షన్స్ కానీ, దాని యొక్క టెంపరేచర్స్ కానీ అవన్నీ. ఇంకా అదంతా అయిపోయాక లోపల ఉన్నదంతా చాలా, అంటే కోట్ల సంవత్సరాలు, ఇవన్నీ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్లో జరుగుతుంటుంది. చూస్తుండగా అయిపోతుంది, ఇవన్నీ సమ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్లో జరుగుతుంటాయి అనమాట స్టేజెస్. దాంతో కూడా చాలా స్టేజెస్ ఐరన్ దాటాక అంతా అయిన తర్వాత లోపల ఉన్న ఫ్యూయల్, ఈ వాయువులన్నీ అంతమైపోతాయి. దాంతో స్టార్ కూడా అల్టిమేట్లీ డెత్ అయిపోతుంది. డెత్ ఆఫ్ ఎ స్టార్ అంటాం దాన్ని. సో ఇక్కడ మనం చూసినట్లయితే సూర్యుడు అనేది చాలా యంగ్ స్టార్ ఫ్రెండ్స్, చాలా యంగ్ స్టార్ అనమాట సూర్యుడు. కాబట్టి సూర్యుడిలో ఉండే వాయువులు ఏంటి అంటే హైడ్రోజన్ మరియు హీలియం. విచ్ ప్లాట్యూ లైస్ బిట్వీన్ ఆరావళి అండ్ వింధ్యన్ రేంజెస్? మనకి తెలుసు ఆరావళి వింధ్యన్ రేంజెస్ ఉంటాయి. ఇట్లా ఆరావళి అని ఉంటుంది, ఇట్లా వింధ్యన్ రేంజెస్ అని ఉంటాయి. అయితే మధ్యలో ఏ పీఠభూమి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ బొమ్మ చూడండి, మనకి ఇవి ఆరావళి రేంజెస్, మనకి ఇది వింధ్యన్ పర్వతాలు. సో ఈ ఆరావళి వింధ్యన్ పర్వతాల మధ్యలో ఉన్న ప్లాట్యూని మాల్వా ప్లాట్యూ ఆర్ మాల్వా పీఠభూమి అంటాము. ఇదే డయాగ్రామ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ చూసుకోండి. మాల్వా పీఠభూమి ఇది, అక్కడ పక్కనున్నది బుందేల్ఖండ్. చోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటే ఇది, ఇక్కడ చాలా ఖనిజాలు మనకు లభిస్తుంటాయి. భారతదేశం వాణిజ్య భారతదేశం యొక్క గుండెగది కూడా దీన్ని మనం వర్ణిస్తాము. ఇది షిలాంగ్ ప్లాట్యూ. దండకారణ్య పీఠభూమి తెలంగాణ పీఠభూమి, కర్ణాటక పీఠభూమి ఇది. ఈ మొత్తాన్ని మనము దక్కన్ పీఠభూమి అంటాము. బాగేల్ఖండ్ పీఠభూమి ఇక్కడ ఉంటుంది మనకి. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు అంటే
ఆరావరి మరియు వింధ్య యొక్క పర్వతాల మధ్యలో ఉన్న పీఠభూమి ఏది అంటే మనము మాల్వా పీఠభూమి అని చెప్పాలి. కాబట్టి ఆన్సర్ మాల్వా ప్లాట్యూ. ద ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఇండియా ఈజ్ ది భారతదేశంలోని అతి పురాతనమైన చమురు క్షేత్రం ఏది అంటే గుర్తుపెట్టుకోండి, మనకి అస్సాంలో ఉంటుంది. అస్సాంలో చాలా ఫేమస్ అనమాట ఈ యొక్క చమురు క్షేత్రం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్లాంట్ పేరు దిగ్బాయ్ ప్లాంట్. దిగ్బాయ్ అస్సాంలో ఉన్నది భారతదేశంలోని అతి పురాతనమైన చమురు క్షేత్రం. గోమర్ధ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వన్యప్రాణి అభయారణ్య గోమర్ధ అంటున్నాడు. కాబట్టి గోమర్ధ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటున్నాడు, రాయ్గఢ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్గఢ్ ఉంటుంది. రాయ్గఢ్లో ఈ గోమర్ధ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. వన్యప్రాణి అభయారణ్య గోమర్ధ. సో రాయ్గఢ్ అనేది ఆన్సర్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అబ్జర్వ్డ్ ఆన్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనకి June 5th స్టాండర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఇయర్ 2020 తీసుకున్నారనుకోండి, లేదా 2019 అప్పటికి లేటెస్ట్ ఇయర్ అంటే ఏ ఇయర్ అయితే ఆ ఇయర్, ప్రతి ఇయర్కి ఒక థీమ్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో పర్టికులర్ డేని, వరల్డ్ వాటర్ డే అని ఉంటుంది. సో రకరకాల మనకి ఉంటాయి దినోత్సవాలు. వాటికి పర్టికులర్గా ప్రతి సంవత్సరంకి ఒక పర్టికులర్ థీమ్ రిలీజ్ చేస్తారనమాట. ఆ థీమ్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో అవి అడగడం జరుగుతుంది. వరల్డ్ వాటర్ డే 2019 థీమ్ ఏంటి అని ప్రశ్న అడగచ్చు అట్లాగా. సో థీమ్ ఏంటనేది ఎవ్రీ ఇయర్ మీరు అప్డేట్ చేసుకుంటుండాలి మీ జీకే బుక్లో ఆర్ కరెంట్ అఫైర్స్ బుక్స్లో. ఇట్లాంటివి అప్డేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇయర్కి ఒకటి ఉంటుంది కాబట్టి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు అంటే మనము June 5 అనేది ఆన్సర్ చేయాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవము. 280th question. The Bias project consisting of Bias Sutlej Link and Pong Dam at Bias is the joint venture of. ఇక్కడ మనకి మన పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది బియాస్ ప్రాజెక్ట్ అనేది. పోలవరంలో ఏ నదులను కలుపుతున్నారు, అనుసంధానం చేస్తున్నారు, కృష్ణ మరియు గోదావరి. అదే ఇక్కడికి వచ్చేసరికి బియాస్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి మనకి బియాస్ నది మరియు సట్లజ్ నది రెండు నదుల్ని అనుసంధానం చేస్తున్నారు. దానితో పాటు ఇక్కడ ఒక డ్యామ్ని కూడా నిర్మిస్తున్నారు అనమాట. డ్యామ్ పేరు పోంగ్ డ్యామ్, బియాస్ నది పైన నిర్మిస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది 3 రాష్ట్రాలు కలిపి చేస్తున్నారనమాట. వాళ్ళ ముగ్గురికి ఉంటాయి దీనివల్ల లాభాలు. సో ఆ 3 రాష్ట్రాలు ఏంటి, ఏ రాష్ట్రాల యొక్క జాయింట్ వెంచర్ ఈ బియాస్ ప్రాజెక్ట్ అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి మనకి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఫ్రెండ్స్. ఈ 3 రాష్ట్రాలు కలిసి చేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ కలిసి జాయింట్ వెంచరే బియాస్ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో భాగంగా బియాస్ సత్లజ్ నదుల్ని అనుసంధానం చేస్తున్నారు. దాంతోపాటు పాంగ్ ఆనకట్టును కూడా బియాస్ నది పైన నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వరల్డ్ వాటర్ డే. ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఈ దినోత్సవాలు ఇవి అడుగుతుంటాడు, దాని థీమ్స్ గుర్తుపెట్టుకోండి అట్లాగని చెప్పి. సో వరల్డ్ వాటర్ డే ఎప్పుడు అంటే మనకి 22nd March ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకుంటున్నాం, ఒక పాయింట్ అయింది. సెకండ్ పాయింట్ కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసుకోవచ్చు. ఇది జాగ్రఫీ లాగే చదవకుండా కరెంట్ అఫైర్స్ ఏంటి, లేటెస్ట్ ఇయర్ 2019 అనుకోండి, లేదా 2020. ఈ టైంకి వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ ఏంటి అని ప్రశ్న అడుగుతుంటాడు మనకి. థీమ్ ఏంటి అని అది గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ బుక్లోనో లేకపోతే జాగ్రఫీ మీరు మెయింటైన్ చేసిన నోట్స్లో అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 22nd March. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకి 2019 గురించి మాట్లాడితే 22 Marchన వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకున్నాం. దాని యొక్క థీమ్ ఏంటి అంటే లీవింగ్ నో వన్ బిహైండ్. అంటే మనకి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అభివృద్ధి అనేది అందరికీ జరగాలన్నమాట. కొంతమంది అభివృద్ధి జరిగితే దాన్ని అభివృద్ధి అనం, మనం దాన్ని అసమానత అంటాం. సో అభివృద్ధిలో భాగంగా అందరినీ మనం కలుపుకొని తీసుకువెళ్ళాలి అభివృద్ధి పాటలో అని చెప్పి థీమ్ వచ్చేసరికి లీవింగ్ నో వన్ బిహైండ్ అనే థీమ్ పెట్టారు 2019 వరల్డ్ వాటర్ డేకి. నెక్స్ట్ ఈరోజు మీకు నేను ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఆ కాన్సెప్ట్లో భాగంగానే మీకు ఈరోజు చెప్పబోయే మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నీ దానికి రిలేటెడే ఉంటాయి. ఒక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ రావడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరియు అది గనక మీకు అర్థమవుతే రకరకాల క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయాలి. అది మనం ఆ కాన్సెప్ట్ని కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను స్లైడ్ చేస్తున్న అన్ని క్వశ్చన్స్ మీరు అది క్లియర్ కట్గా అర్థం చేసుకోగలిగితే ఆ కాన్సెప్ట్ని ఆన్సర్ చేసేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు వస్తున్న ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. సో
ఈరోజు ఎంటైర్ క్వశ్చన్స్లో ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంటుంది. మనకి కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం, రొటేషన్, రెవల్యూషన్ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ మనము భూభ్రమణం గురించి మాట్లాడదాం. అంటే రొటేషన్ అన్నమాట. రొటేషన్ అంటే ఏంది? భూమి తన చుట్టూ తాను తిరిగే ప్రక్రియని భూభ్రమణం అంటాము, రొటేషన్ అంటాం. అయితే ఈ భూమి ఒకసారి తన చుట్టూ తను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? 1 రొటేషన్కి మనకు తెలుసు, ఒక రోజు అనుకుంటాం 24 అవర్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్ అనమాట, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో ఈ భూభ్రమణం వల్ల ఇక్కడ మనకి రేయి పగలు వస్తున్నాయి. డే అండ్ నైట్ ఎట్లా వస్తున్నాయి? భూభ్రమణం వల్ల వస్తున్నాయి, రొటేషన్ వల్ల వస్తున్నాయి. మనకు సన్ ఎక్కడ ఉంటాడు? సన్ రేస్ పడుతుంటాయి ఒక హాఫ్లో. సో ఇది జరగడం వల్ల ఒక సైడ్ ఏ సైడ్ అయితే సన్ యొక్క రేస్ పడుతున్నాయో అక్కడ డే ఉంటుంది, మిగతా సైడ్ నైట్ ఉంటుంది. కాబట్టి రొటేషన్ వల్ల వచ్చేవి ఏంటి అంటే డే అండ్ నైట్. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, భూమి తన చుట్టూ తను తిరుగుతుంది అన్నప్పుడు కొంత స్పీడ్తో తిరగాలి కదా. ఎంత స్పీడ్తో తిరుగుతుంది అంటే ఆశ్చర్యపోతారు మీరు చెప్తే. గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మనం కూడా భూమిపైనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం కూడా గంటకి 1610 కిలోమీటర్ల స్పీడ్తో వేగంతో తిరుగుతున్నాం మనం విశ్వంలో. కాబట్టి దీన్నే మనము స్పీడ్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ఎర్త్ అంటాం. అంటే భూమి యొక్క భూభ్రమణం యొక్క వేగం ఎంత ఉంటుంది, భూమి ఒక రొటేషన్కి ఇంత టైం తీసుకుంటుంది. భూభ్రమణం రొటేషన్ వల్ల మనకి పగలు రాత్రి అనేది వస్తున్నాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారు కదా. ఇవి రొటేషన్కి సంబంధించి. నెక్స్ట్ రెవల్యూషన్కి వద్దాం. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి సూర్యుడు ఉన్నాడు, భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ప్రక్రియనే మనము భూ పరిభ్రమణం అంటాం, రెవల్యూషన్ అంటాం. ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగి మరి అదే ప్రదేశానికి భూమి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్? 1 సంవత్సరం అంటాం మనం. అయితే అందులో భాగంగా ఒక్కొక్క దశలో ఉంటున్నప్పుడు ఒక్కొక్క విధంగా సూర్యుడి యొక్క కాంతి పడుతుంటుంది భూమిపైన. దాన్ని బట్టి మనకి ఏం అవుతుంటుందో నేను ఇంకొక ఇమేజ్ చూపిస్తాను, దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కదా, భూమి తిరుగుతుంది కదా సూర్యుడి చుట్టూ. అయితే సూర్యుడి యొక్క కిరణాలు స్ట్రైట్గా ఎప్పుడు భూమికి ఒకటే ప్రదేశంలో పడవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే భూమి స్ట్రైట్గా ఉండదన్నమాట. భూమి స్ట్రైట్గా ఉండదు. ఇక్కడ మీరు చూసినట్లయితే కొంత వంగి ఉంది కదా భూమి, అంటే కొంత స్లాంటెడ్గా ఉంది కదా. ఎందుకు అంటే భూమి యొక్క యాక్సిస్ ఇది ఉంది కదా, దీని చుట్టూ తిరుగుతుంటుంది భూమి. ఈ యాక్సిస్ అనేది మనకి స్ట్రైట్గా ఉండదు ఫ్రెండ్స్, కొంత ఇంక్లినేషన్తో ఉంటుంది. ఎంత ఇంక్లినేషన్ అంటే 23.5 డిగ్రీల ఇంక్లినేషన్. అంటే ఇప్పుడు స్ట్రెయిట్ లైన్తో చూసుకుంటే 23.5 డిగ్రీల ఇంక్లినేషన్తో భూమి అనేది ఇది కొంచెం ఇట్లా తిరిగి ఉంటుందన్నమాట, 23.5 డిగ్రీల ఇంక్లినేషన్తో. దానివల్ల ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఎప్పుడూ భూమికి ఒకే ప్రదేశం పైన పడవన్నమాట, రకరకాల ప్రదేశంలో పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్లో చూసుకుంటే మనకి భూమికి 3 ఉంటాయి ముఖ్యంగా ఈ లాటిట్యూడ్స్. ఫస్ట్ది ఏమనుకుంటాము? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, మధ్యలో ఉంది ఈక్వేటర్, దాని కింద ఉన్నది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది 23.5 డిగ్రీస్ నార్త్, ఇది 23.5 డిగ్రీస్ సౌత్. ఇక్కడ చూసుకుంటే దేనిపైన పెడుతుంది ఫ్రెండ్స్? మనకి డైరెక్ట్గా సన్ రేస్ కింద అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన పడుతుంది మనకి డైరెక్ట్ సన్లైట్. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైంలోనే మనకు అంత పడట్లేదు అనమాట సన్లైట్ ఇటు సైడ్ వచ్చేసరికి. కాబట్టి ఈ టైంలో మనకి ఈ టైంలో అంతా ఏమవుతుందంటే సూర్యుడు ఇక్కడ నుంచి ఈ ప్రదేశంలో ఎక్కువ పడుతుంటుంది సన్లైట్. కాబట్టి వీళ్ళకి సమ్మర్ అనమాట. కింద ఉన్న వాళ్ళందరికీ ఇది సమ్మర్ టైం, ఇది పైన ఉన్న వాళ్ళకి రిలేటివ్లీ వింటర్ టైం అనమాట ఇదంతా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సన్లైట్ ఎక్కడ పడుతున్నాయి? మధ్యలో, భూమి మధ్య రేఖలో, అంటే భూమధ్య రేఖ ఈక్వేటర్ మీద పడుతున్నాయి ఇక్కడికి వచ్చేసరికి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ పడుతున్నాయి? డైరెక్ట్ సన్లైట్ పైన పడుతున్నాయి. సరే ఇక్కడ కింద పడ్డాయి కదా డైరెక్ట్గా రేస్, ఇక్కడ పైన పడుతున్నాయి అనమాట డైరెక్ట్గా రేస్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం దీన్ని మనం. సో పైన ఉన్న వాళ్ళకి అంతా సమ్మర్ అనమాట ఇది. సో మళ్ళీ భూమి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ పడతాయి అంటే మళ్ళీ మధ్యలో పడతాయి ఫ్రెండ్స్. సో మనము ఏమని చెప్పొచ్చు దీని ద్వారా అంటే మనకి సూర్యుడు అనేది మనకి భూమిలో ఈ 3 ఇంపార్టెంట్: 0 డిగ్రీస్, 23.5 డిగ్రీస్ నార్త్, 23.5 డిగ్రీస్ సౌత్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం కదా. సూర్యుడు కిరణాలు మనకి ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ ఇట్లా కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా కిందకు వచ్చి మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వచ్చి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మనకి సూర్యుడి కిరణాలు అట్లా వస్తుంటాయి అనమాట.
కాబట్టి భూమి ఒక రెవల్యూషన్ చేసినప్పుడు, పరిభ్రమణం చేసినప్పుడు ఇక్కడ నుంచి మొదలైంది అనుకోండి, పైకి వెళ్ళి ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి ఇది 2 సార్లు టచ్ అవుతుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది, మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది. అట్లా ఇదంతా సైకిల్ అనమాట, భూమి ఒక రౌండ్ వేసినట్టు. కాబట్టి ఎప్పుడైతే మనకి దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి వింటర్ వస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి సమ్మర్ వస్తుంది. ఇవన్నీ దీన్ని ఏమంటాము, వింటర్, సమ్మర్, వీటిని సీజన్స్ అంటాం కదా. సో సీజన్స్ ఎందుకు వస్తుంది అంటే పరిభ్రమణం వల్ల వస్తుంది, రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ వల్ల వస్తుంది. అదే మనము పగలు రాత్రి చూసాం, డే అండ్ నైట్. అదెందుకు వస్తుంది అంటే రొటేషన్ ఆఫ్ ద సన్ వల్ల, ఎర్త్ వల్ల వస్తుంది. ఇక్కడ మనం చూసాం కదా, రొటేషన్ వల్ల డే అండ్ నైట్ వస్తుంది. ఇక్కడ మనకి సన్ చుట్టూ భూమి తిరగడం వల్ల 4 సీజన్స్, సమ్మర్, వింటర్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నేను మీకు నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఎప్పుడైతే సూర్యుడి యొక్క కిరణాలు నిలువుగా భూమధ్య రేఖ మీద పడుతున్నాయో దాన్ని మనము ఈక్వినాక్స్ అంటాం ఫ్రెండ్స్. దాన్ని మనము ఈక్వినాక్స్ అంటాం అనమాట. అంటే సూర్యుడి యొక్క కిరణాలు మధ్యలో పడితే దాన్ని ఈక్వినాక్స్ అంటాం. తెలుగులో విషువత్తు అంటాము. అంటే భూమధ్య రేఖ పైన నిలువుగా సూర్యుడి యొక్క కిరణాలు పడుతున్నాయి, విషువత్తు. అయితే విషువత్తు 2 సార్లు వస్తున్నాయి కదా మనకి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. అంటే భూమి సన్ చుట్టూ ఒకసారి కంప్లీట్ ఒక రౌండ్ వేసేసరికి 2 సార్లు వస్తున్నాయి విషువత్తులు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే మార్చిలో వచ్చే విషువత్తుని మనము, మార్చిలో వచ్చింది కదా ఫ్రెండ్స్, దీన్నే మనం ఏమంటామంటే సమ్మర్ ఈక్వినాక్స్ అంటాం. దీన్నే వెర్నల్ ఈక్వినాక్స్ కూడా అంటాము. సింపుల్గా మీరు దీన్ని మార్చ్ విషువత్తు అని గుర్తుపెట్టుకోండి, మార్చ్ ఈక్వినాక్స్ అని గుర్తుపెట్టుకోండి. సమ్మర్ మళ్ళీ అట్లా అంటే బిట్స్ కన్నా మార్చ్ని పెట్టుకుంటే బిట్స్ చేయడానికి ఈజీ ఉంటుంది మనకి. సో ఇట్లా ఇక్కడ వచ్చే మార్చ్లో వచ్చే ఈక్వినాక్స్ని మార్చ్ ఈక్వినాక్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి సెప్టెంబర్లో వస్తుంది కదా ఇంకొక ఈక్వినాక్స్, దాన్ని సెప్టెంబర్ ఈక్వినాక్స్ అని గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ ఈక్వినాక్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని మార్చ్ విషువత్తు, సెప్టెంబర్ విషువత్తు అని గుర్తుపెట్టుకోండి. డేట్స్ చూస్తే ఈ 2 రోజులు ఏదో రోజులో జనరల్గా అవుతుంటుంది అనమాట. ఇట్లా మార్చ్ 20 లేదా 21 టైంలో, సెప్టెంబర్ 22 లేకపోతే 23 అవుతుంటుంది. ఈ 2 టైంలు ఇది విషువత్తు గురించి ఇది గుర్తుపెట్టుకున్నారు కదా. నెక్స్ట్ సోల్స్టిస్ అంటాం అనమాట. ఈ సోల్స్టిస్కి వస్తే ఇక్కడ చూడండి, జూన్కి వచ్చేసరికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైకి నిలువుగా సన్ రేస్ పడుతున్నాయి. దీన్నే మనము సమ్మర్ సాల్స్టిస్ అంటాం, వేసవ సాల్స్టిస్. ఇది జూన్ 20 లేదా 21 ఆ టైంలో వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిసెంబర్లో కింద ఉంటుంది కదా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని, అక్కడ సోలార్ రేస్ నిలువుగా పడతాయి. దాన్ని మనము వింటర్ సాల్స్టిస్ అంటాము, లేదా డిసెంబర్లో వస్తుంది కాబట్టి డిసెంబర్ సాల్స్టిస్ అంటాము. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. మనకి సమ్మర్ సాల్స్టిస్ ఎప్పుడు వస్తుంది, జూన్ 20 లేదా 21. వింటర్ సాల్స్టిస్ ఎప్పుడు వస్తుంది, డిసెంబర్ 21 లేదా 22. ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి. మార్చి సెప్టెంబర్లో వచ్చేది ఈక్వినాక్స్ విషువత్తు, అదే జూన్ డిసెంబర్లో వచ్చేది సోల్స్టిస్. ఇది గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్దాం. ఈ కాన్సెప్ట్ అంతా చూసారు కదండి. కాన్సెప్ట్ ఒక్కసారి కొంచెం అర్థం చేసుకోగలిగితే మనకు కొంచెం క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు మనము క్వశ్చన్స్కి వెళ్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ క్వశ్చన్, ది ఆటమ్ ఈక్వినాక్స్ అక్కర్స్ ఆన్. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈక్వినాక్స్లు 2 అని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. సెప్టెంబర్ 23 వచ్చేది ఆటమ్, ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటాం దీన్ని, సమ్మర్ ఈక్వినాక్స్ లాగా. దాన్ని శరత్కాల విషువత్తు అంటాం. సెప్టెంబర్ 23 వచ్చేది శరత్కాలం విషువత్తు, అంటే మధ్యలో ఉంటుందన్నమాట కరెక్ట్గా సన్ రైస్ టైంలో. మార్చ్ 21 వచ్చేది వసంతకాల విషువత్తు. జూన్ 21 వచ్చేది ఉత్తరాయణ అంతమని, అంటే సోల్స్టిస్ అంటాం ఇంగ్లీష్లో దీన్నే, ఉత్తరాయణ అంతమని. ఎందుకు ఉత్తరాయణ అంతమని అంటున్నాడు, ఈ ప్రదేశంలో ఉత్తర 23.5 degrees నార్త్లో కదా, ఉత్తరం వైపు కదా డైరెక్ట్గా సన్ రైజ్ పడతాయి. అందుకనే
నార్దర్న్ సాల్స్టిస్ లాగా ఉత్తరాయణ అంతమని. ఇక్కడికి వచ్చేసరికి కింద పడతాయి కదా, డైరెక్ట్గా సన్ రైజ్ చూసుకుంటే కింద పడతాయి, కాబట్టి దీన్ని దక్షిణాయన అంతమని అంటాం. డిసెంబర్ 22 కాలంలో వస్తుంది ఇది. కాబట్టి ఈ డేట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు కదా. క్వశ్చన్స్కి వెళ్దాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శరదృతువు విషవత్తు ఎప్పుడు వస్తుంది అని ప్రశ్న అడిగాడు ఇక్కడ. శరదృతువు విషవత్తు ఎప్పుడు వస్తుంది? ఆటమ్నల్ ఈక్వినాక్స్ అక్కర్స్ ఆన్. ఇప్పుడు మీకు ఇవి చూడండి, ఆటమ్నల్ ఈక్వినాక్స్ అంటే ఏమంటాం? శరత్కాల విషవత్తు అని క్వశ్చన్ అడిగాడు. సెప్టెంబర్ 23. మనకి ఇది గుర్తుపెట్టుకుంటే క్లియర్గా డైరెక్ట్గా పెట్టేయడం అనమాట ఆప్షన్. సెప్టెంబర్ 23 అనేది మన ఆన్సర్. సో సెప్టెంబర్ 23. మీరు ఆ డయాగ్రామ్ అదంతా మీ నోట్స్లో మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ యూజ్ అవుతుంది ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, స్ప్రింగ్ ఈక్వినాక్స్ అక్కర్స్ ఆన్ సెప్టెంబర్ 23. ఒకసారి మీకు ఇందులో కూడా చూపించేస్తాను. స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటే వసంతకాల విషవత్తు ఎప్పుడు అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ కదా ఫ్రెండ్స్. ఓకే, ఈక్వినాక్స్ అంటే ఇక్కడ వస్తుంది మనకి. సెప్టెంబర్ 23 వచ్చేసరికి మనకి ఓకే సారీ ఫ్రెండ్స్, అంటే యాక్చువల్గా మనం ముందు క్వశ్చన్లో ఆటమ్ ఈక్వినాక్స్ అంటే సెప్టెంబర్ 23 అని పెట్టాం కదా ఆన్సర్. మనకి ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ ఏదంటున్నాడు. స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటే ఏది ఫ్రెండ్స్? వసంతకాల విషవత్తు. ఎప్పుడు? మార్చ్ 21 కదా మనకి. యాక్చువల్లీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఆటమ్నల్ ఈక్వినాక్స్ ఎప్పుడు అంటున్నాడు. సెప్టెంబర్ 23 అని పెట్టుకున్నాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఆటమ్ కాదు, స్ప్రింగ్ ఈక్వినాక్స్ ఎప్పుడు అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. స్ప్రింగ్ టైం, స్ప్రింగ్ అంటే మార్చ్లో వస్తుంది కదా జనరల్గా ఈ మంత్. సో వసంత విషవత్తు ఎప్పుడు అంటే మార్చ్ 21. నెక్స్ట్, సమ్మర్ సాల్స్టిస్ అక్కర్స్ ఆన్ అంటున్నాడు. సమ్మర్ సాల్స్టిస్ ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. మనము ఇప్పుడు కనుక ఆ ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ సమ్మర్ వింటర్ అని రాయలేదు ఫ్రెండ్స్. జనరల్గా ఇక్కడ చూస్తే సమ్మర్ మనకు ఉంది కదా, జూన్ 20 or 21 ఈ టైం ఉంది కదా. సమ్మర్ అంటే మనకి సమ్మర్ ఎప్పుడు వస్తుంది? ఉత్తరంలో ఉంటాం కదా మనం. మనకి ఉత్తరంలో ఉంటాం కాబట్టి ఉత్తరం వైపు ఆ సూర్యుడు యొక్క కిరణాలు నిలువుగా పడితే సమ్మర్ మనకు వస్తుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో. కాబట్టి ఉత్తరాయణ అంతమని ఎప్పుడు వస్తుంది అంటే జూన్ 21 అని మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనకి ప్రశ్న అడిగాడు కదా ఫ్రెండ్స్, ఏమని అడిగాడు? సమ్మర్ సాల్స్టిస్ అక్కర్స్ ఆన్ అంటున్నాడు. అంటే వేసవి అంతమని ఎప్పుడు వస్తుంది అన్నట్టు అంటున్నాడు. కాబట్టి మనం ఇందాక ఏమనుకున్నాం ఆన్సర్? జూన్ 21 అనమాట ఆన్సర్. నెక్స్ట్, వింటర్ సాల్స్టిస్ అక్కర్స్ ఆన్. ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా, డయాగ్రామ్లో ఉంటుంది. డిసెంబర్ 21లో వస్తుంటుంది ఇది మనకి, డిసెంబర్ 21. నెక్స్ట్, ఎపిహీలియన్ పెరిహీలియన్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు మధ్యలో ఉన్నాడు అనుకోండి, మన భూమి రౌండ్గా ఉండదు అనమాట, తను తిరిగేది ఎలిప్టికల్గా ఉంటుంది. అంటే కొంచెం ఇట్లా ఉంటుందన్నమాట, ఎలిప్టికల్గా ఉంటుంది భూమి తిరిగేది. అయితే ఒకసారి ఒక ప్రదేశంలో సూర్యుడికి చాలా దగ్గరికి భూమి వస్తాడు ఒక టైంలో, ఇంకొక టైంలో సూర్యుడికి చాలా దూరం భూమి అనేది వెళ్ళడం జరుగుతుంటుంది. అయితే ఎప్పుడైతే సూర్యుడికి చాలా దగ్గరికి భూమి వచ్చేసాడో, ఇది చాలా క్లోజెస్ట్ డిస్టెన్స్ అనమాట సూర్యుడికి భూమికి. దీన్ని మనము పెరిహీలియన్ అంటాము. అంటే సూర్యుడు భూమికి చాలా దగ్గరలో ఉన్నాడు అనమాట ఈ స్టేజ్లో. ఒకవేళ ఈ స్టేజ్లో భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడికి చాలా అత్యంత దూరంగా ఉన్నాడు చూడండి, ఈ స్టేజ్ని మనము ఎపిహీలియన్ అంటాము. సో ఎపిహీలియన్ ఎప్పుడు వస్తుంది, పెరిహీలియన్ ఎప్పుడు వస్తుంది కూడా మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఎపిహీలియన్ ఎప్పుడు వస్తుంది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఈ టైంలో కదా ఫ్రెండ్స్, భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్నప్పుడు ఎపిహీలియన్ ఉంటుంది. అది ఏ టైంలో వస్తుంది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. సో ఎపిహీలియన్ ఎప్పుడు వస్తుంది అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్లీ ఆప్షన్స్ చేంజ్ చేయలే అనుకుంటా, ఈక్వినాక్స్ ఆప్షన్సే ఇచ్చేయడం జరిగింది ఇక్కడ. సో మనం యాక్చువల్ ఆప్షన్స్ ఇక్కడ చూడకండి, డైరెక్ట్ కాన్సెప్టే ఇక్కడ చూసేసేయండి. ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జూలై 4th ఉంది అనుకోండి, జూలై 4th అనేది మన రైట్ ఆప్షన్ అవుతుంది. సో జూలై 4వ తారీఖున భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉండడం జరుగుతుంది. దీన్నే మనం ఎపిహీలియన్ అంటాము. సో ఎపిహీలియన్ ఎప్పుడు అంటే జూలై 4 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పెరిహీలియన్ ఎప్పుడు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. సో పెరిహీలియన్ అంటే ఏంటి మనం అనుకున్నాం ఇందాక, అతి దగ్గరగా ఉండే ఏ టైం అనమాట సూర్యుడికి భూమి. అది ఎప్పుడు వస్తుంది అంటే January 3rd ఆ టైంలో వస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇదిగోండి, January 3rd ఉంది కదా, January 3rd మనకి పెరిహీలియన్ వస్తుంది. ఎపిహీలియన్ వచ్చేసరికి July 4th ఫ్రెండ్స్. డే అండ్ నైట్ ఈస్ కాస్డ్ బై అంటున్నాడు. అంటే రొటేషన్, భూభ్రమణం వల్ల డే అండ్ నైట్ వస్తాయి. అదే సీజన్స్, మనకి సీజన్స్ దేనివల్ల వస్తాయి, పరిభ్రమణం వల్ల, రెవల్యూషన్ వల్ల వస్తాయి.
నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద స్పీడ్ ఆఫ్ ద ఎర్త్స్ రొటేషన్ ఈస్, భూమి యొక్క భ్రమణం యొక్క వేగం ఎంత అంటే మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్, 1610 కిలోమీటర్స్ పెర్ హవర్ అనేది స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి కొంచెం ఒకసారి అర్థం చేసుకుంటే 2-3 సార్లు ఒకసారి చూడండి, అర్థం చేసుకోగలిగితే మనకి దీనిపైన ఎటువంటి ప్రశ్న ఇచ్చినా మనం ఆన్సర్ చేసేయడానికి వీలుంటుంది. ఈ డేట్స్కి వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే ఆ డేట్స్ని అడగడం జరిగింది చాలా ఎగ్జామినేషన్స్లో. సో ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 291st క్వశ్చన్, గరంపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈస్ లొకేటెడ్ ఇన్ అని అడుగుతున్నాడు. మనకి గరంపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి గరంపాని వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలో ఉంటుంది, గరంపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. హ్యూమిడిటీ ఈస్ మెజర్డ్ బై, హ్యూమిడిటీ అంటే తేమ శాతం అనమాట, దేని ద్వారా అది కొలుస్తారు అంటున్నాడు. హ్యూమిడిటీ అంటే హైడ్రో అని చూసి పెట్టేకండి, మనకి ఈ డివైస్ ఉంది కదా, దీంతో మనకి తేమ శాతాన్ని, వాతావరణంలో ఎంత తేమ ఉందనేది ఈ డివైస్ ఫ్రెండ్స్, ఈ పరికరం ద్వారా కనుక్కుంటారు. ఈ పరికరంనే మనము సైక్రోమీటర్ అంటాము. సో సైక్రోమీటర్ ద్వారా తేమ శాతాన్ని కనుక్కుంటారు. సైక్రోమీటర్ అంటే జనరల్గా సైన్స్ అయితే ఒకవేళ నేను మీకు ఇది చెప్పేవాడిని ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు సైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సైక్రోమీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సైక్రోమీటర్ అనే పరికరం ద్వారా ఇక్కడ 2 బల్బ్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఒకటేమో డ్రై బల్బ్ అంటే ఎటువంటి వాటర్ కంటెంట్ ఉండదు ఇందులో, ఇది డ్రై బల్బ్. ఇది వెట్ బల్బ్ అన్నమాట. వెట్ బల్బ్ అంటే ఇందులో కొంత తేమ శాతం ఎంత ఉంది అదంతా గ్రాస్ప్ చేసుకుంటుంది. దీన్ని మనం తడి బల్బ్ అనమాట, ఇది వెట్ బల్బ్. అయితే ఈ పరికరం ఏం చేస్తుందంటే ఈ డ్రై బల్బ్ అంటే తేమ శాతం లేని డ్రై బల్బ్ యొక్క టెంపరేచర్ని కొలుస్తుంది, తేమ శాతం ఉన్న వెట్ బల్బ్ యొక్క టెంపరేచర్ని కొలుస్తుంది. ఈ 2 టెంపరేచర్స్ యొక్క డిఫరెన్స్ బట్టి, ఇది T1 అనుకోండి, ఇది T2 అనుకోండి, ఈ 2 బల్బ్స్ యొక్క ఉష్ణోగ్రతల్లో తేడా బట్టి ఇది వాతావరణంలో ఎంత తేమ శాతం ఉందని తెలియజేస్తుంది అనమాట ఇక్కడ. సో దీన్నే సైక్రోమీటర్ అని అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లేయర్ అబవ్ ఎర్త్ సర్ఫేస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ ద హైట్ ఆఫ్ 8 kilometers ఫ్రమ్ పోల్స్ అండ్ 16 kilometers ఫ్రమ్ ద ఈక్వేటర్? ధృవాల నుండి 8 kilometers ఎత్తులో మరియు భూమధ్యరేఖ నుండి 16 kilometers ఎత్తులో ఉన్న భూమి ఉపరితలం పైన ఉన్న పొర పేరు ఏమిటి? మనం ఆల్రెడీ భూమి ఉపరితలం అనుకుంటే ఫస్ట్ది నేను మీకు అప్పుడు ఏమని చెప్పాను, 8 to 15 kilometers ఎత్తులో ఉంటుంది మొదటి లేయర్, ఇది ట్రోపోస్పియర్ అని చెప్పాను కదా. అయితే ఇక్కడ 8 to 15 అని ఎందుకు చెప్పాను అంటే ఈ పొర మొత్తం ఒకటేలాగా ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు భూమి చూసుకుంటే భూమికి మనకి ఇవి పోల్స్, ధృవాలు, ఇది భూమధ్య రేఖ. సో ధృవాల దగ్గర ఇది కొంచెం కిందకు ఉంటుంది, భూమధ్య రేఖ వచ్చేసరికి కొంచెం పైకి ఉంటుంది. సో ఈ పొరనే ట్రోపోస్పియర్ అంటాం. ఇక్కడ 8 kilometers, ఇక్కడ 16 kilometers పొరలో ఉంటుంది. అందుకనే మనము భూమి ఉపరితలం నుంచి 8 నుంచి 15 kilometers ఎత్తులో ట్రోపోస్పియర్ ఉంటుంది అని మనం చదువుకున్నాం. సో ఏంటి ఆ లేయర్ అంటే ట్రోపోస్పియర్ ఇస్ ది ఆన్సర్. ద ఇన్స్ట్రుమెంట్ యూస్డ్ ఫర్ మెజరింగ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఈస్, ఇందాక గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం హ్యూమిడిటీ చదివాం ఫస్ట్ క్వశ్చన్లో. ఇక్కడ అడుగుతుంది రిలేటివ్ హ్యూమిడిటీ, అక్కడ తేమ శాతం, ఇక్కడ సాపేక్ష ఆర్ద్రతను మనకి కొలవడానికి ఏది వాడతాము అంటున్నాడు. ఒకవేళ తేమ శాతం అయితే సైక్రోమీటర్, కానీ ఇక్కడ ఏంటి మనం సాపేక్ష ఆర్ద్రతను అంటే రిలేటివ్ హ్యూమిడిటీ కొలవడానికి ఏది వాడతాము అంటే హైగ్రోమీటర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హైగ్రో అంటే హ్యూమిడిటీ అనమాట. సో రిలేటివ్ హ్యూమిడిటీని కొలిచే పరికరం హైగ్రోమీటర్. వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద గివెన్ క్లౌడ్స్ ఫ్రమ్ లో టు హై ఆల్టిట్యూడ్స్? తక్కువ నుండి అధిక ఎత్తు వరకు ఇచ్చిన మేఘాలు సరైన క్రమం ఏమిటి? మనకి మేఘాలన్నీ ఒకటే హైట్లో ఉండవు కదా ఫ్రెండ్స్, ఇది ఉపరితలం అనుకోండి, అన్ని మేఘాలు మనకు ఒకటే ఉపరితలంలో ఉండవు అనమాట. మీకు తెలుసా మేఘాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే ఆ మేఘాల రకాల్లో కింద నుంచి పైకి, తక్కువ నుండి అధిక ఎత్తు, కింద నుంచి పై వరకు చూసుకుంటే ఏది అన్నిటికన్నా కింద వస్తుంది, దానిపైన ఏముంటాయి, ఒక సరైన క్రమంలో పెట్టమంటున్నాడు. ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దీంతో మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి, మనకి మేఘాల్లో చాలా రకాలు ఉంటాయి. క్యూమిలస్, క్యూమిలోనింబస్, సిర్రో క్యూమిలస్, సిర్రో స్ట్రాటస్, సిర్రస్, స్ట్రాటస్, నింబో స్ట్రాటస్, అట్లాగా. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మేఘం ఎంత పెద్దది ఉన్నా మనం ఆ మేఘం ఏ ఎత్తులో ఉంది అని దేని బట్టి చెప్తామంటే దాని యొక్క బేస్ని కన్సిడర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మేఘం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది, లేకపోతే అవన్నీ మనం చెప్పేది ఏంటంటే బేస్ దగ్గర, ఆ మేఘం యొక్క బేస్ దగ్గర పరిస్థితి ఎట్లుందో దాన్ని బట్టి మనం మేఘం పరిస్థితిని చెప్తాం, అదే మనం కౌంట్లోకి తీసుకుంటాం.
కాబట్టి ఇక్కడ ఎత్తును కూడా దాని బేస్నే పరిగణంగా తీసుకుంటాం. ఇది ఇంత పెద్ద మేఘం ఉన్నప్పటికీ దీని బేస్ ఏ ఎత్తులో ఉందో ఆ ఎత్తులోనే ఈ మేఘం ఉంది అని మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నిటికన్నా కింద ఏది ఉంది ఫ్రెండ్స్, ఏది అన్నిటికన్నా కింద మీకు ఏ మేఘం వస్తుంది అంటే క్యుములోనింబస్ వస్తుంది. అన్నిటికన్నా కింద మనకి కింద నుంచి పైకి వెళ్ళమన్నాడు కాబట్టి ఫస్ట్ ఇది అన్నిటికన్నా కింద నుంచి వెళ్తున్నప్పుడు మనకి టచ్ అయ్యేది క్యుములోనింబస్ క్లౌడ్స్ అనమాట. ఇక్కడ చూడండి క్యుములోనింబస్కి అన్నిటికన్నా కింద ఉంది మనకి. క్యుములోనింబస్ పైన అంటే పైకి కొంచెం వెళ్తే ఏముంది, వెంటనే స్ట్రేటస్ ఉంది. సో క్యుములోనింబస్ పైన నెక్స్ట్ ఆప్షన్ మనకి స్ట్రేటస్ ఇవి వస్తున్నాయి. ఆ స్ట్రేటస్ పైన మనకి క్యుములస్ ఆ విధంగా వస్తున్నాయి. ఇప్పుడు మనం బిట్స్ ఆప్షన్స్లో చూసుకుందాము. క్యుములోనింబస్ అన్నిటికన్నా కింద ఉంటుంది, కొంచెం పైకి వెళ్తే మనకి స్ట్రేటస్ వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో నెక్స్ట్ ఏమన్నాడు, సిర్రోస్ట్రేటస్, సిర్రస్. ఇందులో ఏది వస్తుంది ఫస్ట్. దీని తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే అన్నిటికన్నా మనకి ఇక్కడ చూడండి క్యుములోనింబస్ స్ట్రేటస్ అయిపోయింది. మనకి ఇంకేమున్నాయి, సిర్రోస్ట్రేటస్, సిర్రస్ ఉన్నాయి. సిర్రస్ చూసుకుంటే అన్నిటికన్నా పైన ఉంటాయి ఫ్రెండ్స్. సో సిర్రస్ చూసుకుంటే అన్నిటికన్నా పైన ఉంటాయి అన్నమాట ఇవి సిర్రస్ అనే మేఘాలు. ఇక్కడ సిర్రస్ ఉన్నాయి కదా, అన్నిటికన్నా పైన ఉంటాయి. సో సిర్రస్ అనేది లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. సిర్రోస్ట్రేటస్ వస్తే కొంచెం మధ్యలో ఈ కింద ఉంటాయి అనమాట. సిర్రస్ కింద సిర్రోస్ట్రేటస్ ఉంటుంది. సిర్రోస్ ఇక్కడ ఉంది, సిర్రోస్ట్రేటస్ ఇక్కడ ఉంది. కాబట్టి అన్నిటికన్నా కింద క్యుములోనింబస్, దానిపైన స్ట్రేటస్, దానిపైన సిర్రోస్ట్రేటస్, దానిపైన సిర్రస్. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ మేఘాల రకాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్ అంటే చాలా మంచి క్వశ్చన్ మేఘాలకు సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్ట్రాటోస్పియర్ ఇస్ ఇన్కరెక్ట్? సరైనది కాదు ఏది స్ట్రాటోస్పియర్ గురించి అని అంటున్నాడు. స్ట్రాటోస్పియర్ అనేది చూసుకుంటే మనకి ఉపరితలం ట్రోపోస్పియర్, దానిపైన స్ట్రాటోస్పియర్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఏం చదువుకున్నాం, ఈ స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర ఉంటుంది అని కూడా చదువుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది, ఇది ట్రోపోపోస్ పైన వాతావరణంలోని ప్రాంతం, అంతే కదా ఫ్రెండ్స్. ట్రోపోస్పియర్ ఇది, దీనిపైన ప్రాంతాన్ని స్ట్రాటోస్పియర్ అంటాము కాబట్టి ఇది రైట్. నెక్స్ట్, ఓజోన్ పొరను కలిగి ఉంటుంది, రైటే కదా ఫ్రెండ్స్. ఇది సూర్యుని యొక్క అల్ట్రావైలెట్ రేడియేషన్స్ భూమిని రాకుండా మనకి చేస్తుంది ఓజోన్ పొర. సో స్ట్రాటోస్పియర్లోనే ఉంటుంది కదా మనకి ఓజోన్ పొర. సో సెకండ్ ఆప్షన్ కూడా రైట్. అయితే నెక్స్ట్ మనకి మీకు ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనకి మేఘాలు, వర్షాలు పడడం, లేకపోతే థండర్స్ రావడం, ఉరుములు, మెరుపులు అవన్నీ మనకి జరిగేవి ఈ ట్రోపోస్పియర్ కిందే ఫ్రెండ్స్. అంటే మనకి వాతావరణంలో ఉన్న చేంజెస్, వాతావరణ మార్పులు అన్నీ మేఘాలు కానివ్వండి, వర్షాలు కానివ్వండి, ఉరుములు అట్లాంటివన్నీ మనకి ట్రోపోస్పియర్లోనే జరుగుతాయి. ట్రోపోస్పియర్ దాటి ప్రశాంతంగా ఉంటుంది అనమాట వాతావరణం. ఇట్లాంటివి ఎటువంటి వెదర్ డిస్టర్బెన్సెస్ ఉండవు. కాబట్టి ఇక్కడ ప్రశ్నలు ఏమడుగుతున్నాడు అంటే ట్రోపోస్పియర్లో జరిగిన వలే వెదర్ డిస్టర్బెన్సెస్ స్ట్రాటోస్పియర్లో కూడా ఉంటాయి అంటున్నాడు, ఈ పొరలో కూడా ఉంటాయి అంటున్నాడు వాతావరణ మార్పులు. కానీ అది రాంగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఓన్లీ ట్రోపోస్పియర్లోనే జరుగుతుంటాయి అన్నమాట. వాతావరణ మార్పులని స్ట్రాటోస్పియర్లో జరగదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఏంటి అంటే ఫ్లయింగ్ కండిషన్స్. ఎస్, స్ట్రాటోస్పియర్ మనకి రిలేటివ్లీ వాతావరణము స్టేబుల్గా ఉంటుంది అన్నాను కదా, మెరుపులు ఉరుములు లేకుండా. అందుకని ఏరోప్లేన్స్ జనరల్గా స్ట్రాటోస్పియర్లో మనకి ఫ్లై చేస్తుంటారు. కాబట్టి ఐడియల్ ఫ్లయింగ్ కండిషన్స్, ఆదర్శం ఎగిరే పరిస్థితులకి ఇది ఆదర్శవంతంగా ఉంటుంది. సో ఇది రైటే. మనకి ఏది సరికాదు అంటున్నాడు కాబట్టి సి ఈస్ ఇన్కరెక్ట్ అనమాట. ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్, మనకి ఇది భూమి ఉపరితలం అండి, పైనంతా వాతావరణం ఉంటుంది. అయితే మనము పైకి వెళ్ళే కొద్దీ పీడనం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇన్వర్స్లీ రిలేషన్ అనమాట ఇవి రెండింటికి, ఆ హైట్కి ప్రెషర్కి. భూమి యొక్క వాతావరణంలో వాతావరణ పీడనం ఎత్తుతో పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి? ఎత్తుతో తగ్గుతుంది వాతావరణ పీడనం, ప్రెషర్ తగ్గుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అబౌట్ ద ఫోన్, అంటే ఫోన్ యొక్క లక్షణం ఏది అంటున్నాడు. మనకి FOEHN ఫోన్ అంటామండి. ఇది ఒక టైప్ ఆఫ్ గాలి అనమాట, విండ్. ఇది ఎక్కడ ఫ్లో అవుతుందంటే మనకి యూరోపియన్ కంట్రీస్లో, యూరోప్లో ఫ్లో అవుతుంది అనమాట ఈ ఫోన్ అనే గాలి, విండ్. అయితే దీని గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏది సరైంది అన్నట్టు అడుగుతున్నాడు. ఫస్ట్ చూస్తే ఇది వామ్, అంటే ఇది వేడి, వెచ్చగా ఉండే గాలి అంటున్నాడు. ఎస్ ఫ్రెండ్స్, రైట్. ఇది వెచ్చగా ఉండే గాలి అనమాట, ప్రవహిస్తుంది యూరోప్లో. ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇది తేమగా ఉంటుంది అనేది కూడా రైట్ ఫ్రెండ్స్. వెచ్చగా ఉన్న గాలిలో జనరల్గా తేమగా కూడా ఉంటాయి, ఎక్కడన్నా వాటి వెళ్ళే నీరు ఉంటే ప్రాంతంలో. వెచ్చగా ఉంది కాబట్టి నీళ్ళని ఆకర్షించుకుంటుంది, తేమగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వార్మ్ రైట్, ఇట్ ఈస్ హ్యూమిడ్ కూడా రైట్. ఇది నార్దర్న్ ఆల్ప్స్, మనకి ఆల్ప్స్ మౌంటైన్స్ యూరోప్లో ఉంటాయి. ఆల్రెడీ క్వశ్చన్ మనం ముందు చూసాం కదా, ఆల్ప్స్ ఎక్కడ ఉంటాయి అంటే యూరోప్లో ఉంటాయి. సో ఆల్ప్స్
ఆ మౌంటైన్స్ ఆ పర్వత దగ్గర లోయల్లో ఈ గాలి అనేది సాధారణంగా వీస్తూ ఉంటుంది. సో ఇది కూడా రైట్. ఇట్ బ్లోస్ ఇన్ వింటర్, ఇది కూడా రైట్ ఫ్రెండ్స్. ఇది శీతాకాలంలో వీస్తుంది. సో మనకి యాక్చువల్గా ఇక్కడ స్మాల్ శీతాకాలం అంటే వింటర్ కదా ఫ్రెండ్స్. సో వింటర్లో ఈ ఫోన్ అనే గాలి ప్రవహిస్తుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హ్యూమిడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, స్మాల్ కరెక్షన్. యాక్చువల్గా హ్యూమిడ్ ఉండదు ఫ్రెండ్స్, మనకి ఫోన్లో అదే లక్షణం అనమాట. జనరల్గా వార్మ్ విండ్స్ ఏదన్నా ఉన్నాయి అంటే అక్కడ ఉన్న మాయిశ్చర్ని, తేమ శాతాన్ని దాంతో పీల్చుకుంటాయి. కానీ ఫోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది వెచ్చగా ఉంటుంది కానీ తేమ ఉండదు అనమాట ఇందులో. సో 2 అనేది రాంగ్ ఫ్రెండ్స్. సో 2 ఉండదు, ఇది సరైనది కాదు. అయితే వింటర్లోనే ఫ్లో అవుతుంది, శీతాకాలంలోనే వేస్తుంది అనేది రైట్. సో ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసరికి 1 రైట్, 2 రాంగ్, 3 రైట్, 4 రైట్ ఫ్రెండ్స్. సో 1, 3 and 4 అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. ఫోన్ అనేది వెచ్చగాలి కానీ తేమ ఉండదు ఫోన్లో అని గుర్తుపెట్టుకోండి. 299th, వాట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ద క్వాంటమ్ ఆఫ్ ద ప్రెషర్ ఎక్సెప్టెడ్ బై ద అట్మాస్ఫియర్ ఎట్ సీ లెవెల్? సముద్ర మట్టంలో వాతావరణం కలిగించే పీడనం యొక్క పరిమాణం ఎంత? మనం ఆల్రెడీ ఏమనుకున్నాము, భూమి ఉపరితలం ఉంటుంది, దానిపైన వాతావరణం ఉంటుంది. అయితే వాతావరణం కొంత పీడనాన్ని భూమిపైన పెడుతుంది అని మనం చదువుకున్నాం. అయితే ఎంత పెడుతుంది సముద్ర మట్టం దగ్గర పోలిస్తే అని అడుగుతున్నాడు. సీ లెవెల్ దగ్గర చూస్తే ఎంత ఉంటుంది అంటే మీరు ఏం చేస్తారంటే సీ లెవెల్ సముద్ర మట్టం దగ్గర ఏదైనా ప్రాంతం తీసుకొని ఒక స్క్వేర్ గీయండి, మీటర్ లెంగ్త్లో ఉన్న. అంటే 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, ఇది ఒక స్క్వేర్ అనమాట. స్క్వేర్ మీటర్ అంటాం దీన్ని మనం. అయితే స్క్వేర్ మీటర్లో పైన వాతావరణం ఉంటుంది కదా, అది మొత్తం ఆ వాతావరణం ఎంత వెయిట్ని, ఎంత పీడనాన్ని ఎగ్జెక్ట్ చేస్తుంది, ఎంత బరువుని పెడుతుంది అని మనం కనుక ఆ బరువు లెక్కించగలిగితే 1 kg ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బరువు. అంటే ఒక స్క్వేర్ మీటర్ ఏరియా తీసుకుంటే సముద్ర మట్టం దగ్గర సీ లెవెల్ దగ్గర ప్రాంతంలో 1 స్క్వేర్ మీటర్ ఉన్న ప్రాంతం తీసుకుంటే దానిపైన ఉన్న వాతావరణము కేజీ బరువును పెడుతుంది అనమాట మొత్తం, అది లెక్కించగలిగితే మనం. కాబట్టి మనం ఏమంటాము, వాతావరణము సముద్ర మట్టంలో అక్కడ చూస్తే దాని యొక్క పీడనం ఎంత, ప్రెషర్ ఎంత అంటున్నాడు. ప్రెషర్ అంటే వెయిట్ బై ఏరియా, వెయిట్ అంటే కేజీ పెర్ ఎంత ఏరియా, స్క్వేర్ మీటర్ కదా, 1 మీటర్ ఇంటూ 1 మీటర్ అంటే స్క్వేర్ మీటర్. సో స్క్వేర్ మీటర్కి పెర్ స్క్వేర్ మీటర్, ఇది గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్ కాదు మీటర్. కాబట్టి చదరపు మీటర్కి 1 కిలో పీడనాన్ని వాతావరణం సముద్ర మట్టం ఆ ఏరియా సీ లెవెల్లో పెడుతుంది. సో 300th క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ప్రిమిటివ్ ఎర్త్ దేర్ వాస్ స్నో. అంటే మనకి భూమి ఎప్పుడు ఫార్మ్ అయింది, 4.5 బిలియన్ ఇయర్స్. ఇది క్రోర్స్లో చెప్పాలంటే 450 crores, 450 కోట్ల సంవత్సరాల ముందు భూమి ఏర్పడింది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో భూమికి ఉన్న వాతావరణంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆక్సిజన్ లేదు. స్టార్టింగ్లో ఆక్సిజన్ లేదు. అయితే అరౌండ్ సమ్ 2 బిలియన్ ఇయర్స్ ఎగో ఆ టైంలో నాచు లాంటి ఒక ఆర్గానిజం, సైనోబ్యాక్టీరియా ఆర్ బ్లూ గ్రీన్ ఆల్జీ అంటాము, ఆ ఆర్గానిజమ్స్ ఎర్త్ మీద రావడం జరిగింది. ఈ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే అప్పుడు భూమిలో అప్పుడు వాతావరణంలో చాలా వరకు CO2 ఉండేది. ఈ ఏం చేస్తాయంటే ఈ జంతువులు CO2ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి వీటి నుంచి మనకి ఆక్సిజన్ వచ్చిందనమాట. సో CO2ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేసి ఆ విధంగా మనకు ఆక్సిజన్ మన అట్మాస్ఫియర్లోకి వచ్చింది. ప్రిమిటివ్ ఎర్త్లో చూసుకుంటే అంటే స్టార్టింగ్లో ఎర్త్లో వాతావరణంలో ఏది లేదు అంటే ఆక్సిజన్ లేదు. ఫస్ట్ నుంచే భూమి పుట్టినప్పటి నుంచి ఆక్సిజన్ ఉంది అంటే అది కాదు ఫ్రెండ్స్. భూమి పుట్టినప్పుడే చాలా సంవత్సరాల వరకు లేదనమాట యాక్చువల్లీ. తర్వాత ఈ సైనోబ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్జీ వల్ల వచ్చింది ఆక్సిజన్. కాబట్టి దీని ఆన్సర్ ఆక్సిజన్. దీంతో 300th క్వశ్చన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.